నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కాశీ మజిలీలు కొంత గ్యాప్ ఇద్దాం అనుకున్నాం కదా. కొన్ని రోజులు పోయినాకంటే ఈలోపు ఎవరికైనా బుక్స్ దొరికితే కనుక చదువుకోండి అనే ఒక ఆలోచనలో అనుకున్నాము. మరి కొత్త సిరీస్ ఏదైనా స్టార్ట్ చేద్దాం రమగారు. ఎక్కువగా కాకుండా కొన్ని కథలు, కొంచెం తక్కువ కథలు ఉండేలాగా, తక్కువ భాగాలు ఉండేలాగా. సరే, అంటే మనకి మహాభారతంలో అంతర్గతంగా ఉన్నది అని చెప్పుకోవచ్చు ఓ కథ. నేను చెప్పబోయేది ఇది ఋగ్వేదంలో ఉందని చెప్తారు. ఋగ్వేదంలో ఊర్వశీ పురూరవ సంవాద సూక్తం అనే ఒక భాగం ఉంది. వాళ్ళిద్దరూ డిస్కషన్ పెట్టుకున్న ఒక సంవాద సూక్తం, దాని పేరు ఉందంటారు. అయితే కథ చాలా బాగుంటుంది, వెరీ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీగానే చెప్పాలి. అయితే ఇది ఇంచుమించుగా మనకి నలదమయంతుల కథ లాంటి టర్న్స్ తీసుకుంటుంది. మనుషులు, వ్యక్తులు ఏ సమస్యనైనా ఎట్లా జయించగలుగుతారు, ఎలాంటి వాడైనా తన మీదకి ఏదైనా సమస్య వస్తే ఓపికగా ధర్మాన్ని విడవకుండా సహనంతో ఉన్నవాడు ఎట్లా జయిస్తాడు అని చెప్పడానికి మనకి మహాభారత మన పురాణాల్లో హరిశ్చంద్రుడి కథ, తర్వాత ఏమో నలుడి కథ, అట్లా ఈయన కథ కూడా ఓపికగా ఉన్నవాళ్ళు ఎట్లా గెలుస్తారు అనేది పురూరవుడి కథ. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రకరకాల ఇవి వస్తాయన్నమాట, కొత్త కొత్త ఎలిమెంట్స్, విచిత్రంగా కూడా అనిపిస్తుంది కొంత. ఓకే. పూర్వం వైవస్వత మనువు, వైవస్వత మను అంటే వివస్వతుడు, అంటే సూర్యుని కుమారుడు యొక్క కుమారుడు. సూర్యుని కుమారుడు వివస్వతుడు, వివస్వతుని కుమారుడు వైవస్వతుడు అంటారు. వైవస్వత మనువు ఆయన ఏంటంటే భూలోకంలో చాలా గొప్పగా రాజ్యం చేసేట. ఆయన ఎంత ధర్మాత్ముడు, ఎంత పుణ్యకీర్తో, ఎంత అత్యద్భుతమైన రాజు. వివాహితుడు, కానీ ఆయనకి సంతానం కలగలేదు. చాలా కాలం సంతానం కోసం ప్రయత్నం చేసి చేయగా చివరికి ఆయనకి బ్రహ్మదేవుడు దగ్గరికి ప్రార్థించాడు. కులగురువుని ప్రార్థించమన్నారు. కులగురువు వీళ్ళకి వశిష్ఠుడు. సూర్యవంశీయులందరికీ కులగురువు వశిష్ఠుడే. మనకి రాముల వారికి కూడా కులగురువు వశిష్ఠ మహర్షి. ఆ దిలీప మహారాజు కూడా వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాడు, అట్లా చెప్పుకుంటాం. అయితే ఈ వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళేసరికి ఆయన ఏమన్నాడంటే, అయ్యా, పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి పుత్రకామేష్టి యాగం చేయమన్నాడు. మనకి చరిత్రలో పుత్రకామేష్టి ప్రఖ్యాతమైంది, దశరథ మహారాజు చేసింది. ఆయనకి శ్రీరాముడు, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు పాయసం ద్వారా జన్మించారు. అలాంటి కథలు మనం కొన్ని ఉన్నాయి. మనకి పుత్రకామేష్టి చేసిన రాజుల కథలు చాలానే ఉన్నాయి. అందులో ఈ వైవస్వత మనువు చేసింది కూడా ఒక పుత్రకామేష్టి. ఈ పుత్రకామేష్టి యాగం చేసేటప్పుడు చాలా విశేషమైనది. అది ఒక నెలలో వారంలో అయ్యేది కాదు, సంవత్సరాలు పడుతుంది ఆ యాగం చేయటానికి. ముందు ఒక స్థలాన్ని దున్ని మూడు పంటలు వేయాలి. ఆ పండిన ధాన్యాన్ని కోసిన తర్వాత 3 సంవత్సరాలు దాన్ని ఖాళీగా ఉంచడం, అట్లా ఉందన్నమాట నియమం. ఆ తర్వాత ఆ ధాన్యంతో ఇక్కడ ఇది మొదలు పెట్టాలన్నమాట. అది ఎవరు తొక్కని, ఎవరు చేయని చేనులో మొట్టమొదట వీళ్ళే దున్ని పంట వేసుకోవాలి. ఆ ప్రాంతంలోనే ఈ హోమం చేయాలి. అలాంటి ఏర్పాటు చాలా ఉంది లెక్క. అప్పుడు ముందుగానే దానికి సంబంధించి ప్లాన్ చేసుకోవాలి. 4 ఏళ్ళు పడుతుంది మొత్తం మీద, ఒక 4-5 సంవత్సరాలు పట్టే కార్యక్రమం అది. పెద్ద ప్రోగ్రాం. ఈయన పెట్టుకుంటే ఏమైంది, భార్యాభర్త ఇద్దరు కూర్చున్నారు హోమానికి. ఋత్విజులు అంటే హోమం చేసే వాళ్ళు ఉంటారు కదా, మంత్రం చెప్తారు. ఆ మంత్రం చెప్తున్న ఆయనకి రాణిగారు ఏం చెప్పిందంటే, నాకు పుత్రిక కావాలని ఉందని ఋత్విజుడికి చెప్పింది, కూతురు కావాలని కోరుకునేసరికల్లా సరే ఈయన ఏం చేశాడు, ఆయన ఆ కూతురు కలిగే మంత్రాన్ని జపిస్తూ హోమం చేయించడం మొదలుపెట్టాడు. ఆయన హోమం పూర్తయ్యే వేళకి చక్కటి అందమైన బాలిక బయటకు వచ్చింది, కన్యామణి వచ్చింది బయటికి, ఇలా అనే నామధేయంతో. నిర్ఘాంతపోయాడు వైవస్వతుడు. ఇదేమిటి, నేను పుత్రకామేష్టి చేస్తే పుత్రిక వచ్చింది, ఏం చేయాలో తెలియలే. మళ్ళీ వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నేను పుత్రార్థినయ్యి చేశాను, ఎందుకంటే నా పితరులకి తర్పణాలు ఇవ్వాలి, కూతురు కాదని కాదు, నాకు కుమారుడు కదా, నేను మొదలుపెట్టింది కుమారుడు కోసం, నాతో పాటు నా పితృదేవతలకు కూడా వెళ్ళివ్వాలి, నా రాజ్యానికి భూమికి ఉత్తరాధికారి కోసం చేశాను నేను అనేసరికల్ ఆయన ఏమన్నాడు, ఆయన జ్ఞాన దృష్టితో చూసి, నీ భార్య పుత్రికని కోరటం వల్ల ఋత్విజుడు ఆ రకమైన మంత్రాన్ని చదివాడు, ఇప్పుడు కూడా ఇబ్బంది ఏం లేదు, నువ్వు మళ్ళీ వెళ్ళు, యజ్ఞాన్ని మళ్ళీ ఫినిష్ చేయండి, పుట్టవలా ఇంకా మళ్ళీ మొదలుపెట్టి చెయ్యి, ఎక్కడ ఆపారో అక్కడి నుంచి చెయ్యి, నీకు కుమారుడు కలుగుతాడని చెప్పాడు. ఈయన వెళ్ళాడు. నువ్వు నీ భార్య ఇద్దరు కుమారుణ్ణే కోరుకోండి అంటే ఈయన భార్యను ఒప్పించాడు. మన ఇద్దరం కుమారుని కోరుకుంటే కుమారుడు కలుగుతాడంటే వీళ్ళు ఏం ఊహించారు, ఈ పిల్ల ఇక్కడే ఉండి ఇంకో పిల్లాడు వస్తాడు అనుకున్నారు.
అయితే హోమం పూర్తయ్యేసరికల్లా బాలికగా ఉన్న ఈ ఈళ కుమారుడిగా మారిపోయింది. ఓహో. పిల్ల ఇలా అబ్బాయిగా మారింది. ఆ. ఏముంది ఇంకా, సరే నృతద్యుమ్నుడు అని పేరు పెట్టిన, నృతద్యుమ్నుడు అతని పేరు. ఆ అబ్బాయిని పెంచుకున్నారు. అబ్బాయి చాలా విశేషంగా చక్కగా రాజ్యం చేస్తున్నాడు, చాలా యువరాజు అయ్యాడు, పెద్దవాడయ్యాడు. ఈయన కుమారుడు కలిగిన సంతోషంలో తర్వాత ఈ అబ్బాయికి పట్టాభిషేకం చేసేసి ఆయన భార్య భర్త ఇద్దరు కలిసి అడవుల్లోకి వెళ్ళిపోయారు. వానప్రస్థాశ్రమం అప్పట్లో ప్రఖ్యాతమైంది. అందరూ కుమారులకు రాజ్యం ఇవ్వడం, వానప్రస్థం స్వీకరించడమే. స్వీకరించి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఈ నృతద్యుమ్నుడికి పెళ్ళైంది. భార్య తను చాలా సంతోషంగా హాయిగా ఉండేవాడు. అయితే ఈయన మంచి గొప్ప రాజు, తండ్రి కంటే ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. ఈ పేరు తెచ్చుకున్న క్రమంలో ఏమైంది, ఒకనాడు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో చాలా మృగయా వినోదం చాలా బాగుందని, అడవుల నిండా బోల్డన్ని జంతుజాలాలు ఉన్నాయని, అడవి చాలా సౌహాయమానంగా ఉందని రకరకాల వార్తలు వచ్చినాయి. సరే భార్యకి చెప్పి నేను వేటకెళ్ళొస్తానన్నాడు. సైన్యంతో కలిసి వేటకి బయలుదేరాడు. వేటకి వెళ్ళాడు. అసలు ఎంత బాగా వేటాడాడో, ఎన్ని సింహాలో, ఎన్ని పులులో, ఎన్ని ఎలుగుబంట్లో, ఎన్ని ఏనుగులు పట్టాడో. మామూలుగా చేయలే యుద్ధం. ఆ వేట బ్రహ్మాండంగా జరిగింది. సాయంకాలం అయింది, చీకటి పడేసరికల్లా అక్కడ ఒక బ్రహ్మాండమైన అత్యద్భుతమైన తోట ఒకటి కనపడింది. ఈయన ఆ తోటలోకి ప్రవేశించాడు రిలాక్స్ అవ్వడం కోసం. లోపల నీళ్లున్నాయేమో చూద్దామని. లోపలికి వెళ్ళగానే ఈ సైన్యం అంతా చూస్తుండగా ఆయన స్త్రీగా మారిపోయాడు, అమ్మాయి అయిపోయాడు. మగవేషం వేసుకున్న ఆడ మనిషి నుంచుంది అక్కడ. ఆయనకి లోపలికి నడిచి వెళ్ళిపోయాడు. మిగిలిన వాళ్ళంతా నిర్ఘాంతపోయి చూస్తున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ ఉన్న సరోవరంలో తన ప్రతిబింబం చూస్తున్నాడు. తను స్త్రీగా మారిపోయినట్టు ఆయనకి తెలిసిపోయింది. వెనక్కి వచ్చినా ఏ ప్రయోజనము లేకుండా పోయింది. సైన్యం అంతా చూసింది ఈయన ఇట్లా మారిపోవటం. ఓహో. అందరూ పరిగెత్తుకుంటూ పోయారు. ఇప్పుడు ఈ ఆడవేషంతో బయటికి ఏం వెళ్తాడు రాజు? స్త్రీ శరీరంతో సిగ్గుపడి లోపలే ఉండిపోయాడు ఆ తోటలోనే, అడవిలోనే. వీళ్ళంతా పరిగెత్తుకుంటూ వెళ్ళి రాణికి చెప్పారు, మహారాణి రాజుగారు ఒక తోటలోకి ప్రవేశించారు, చాలా అత్యద్భుతమైన వనంగా ఉంది, అందులోకి ప్రవేశించగానే స్త్రీగా ఆయనతో కొంతమంది వెళ్ళారు, వాళ్ళందరూ ఆడవాళ్ళు అయిపోయారు. ఓహో. లోపలతో కొద్దిగా అంగరక్షకులు వాళ్ళు వెళ్తారు కదా, రాజు స్త్రీగా మారిపోయాడు అనగానే ఆవిడ వలవలా ఏడ్చింది. ఇదేమిటి, ఇది ఎక్కడా లేని విడ్డూరం ఎలాగైపోయింది అని ఈవిడ ఏడ్చి వశిష్ఠ మహర్షి దగ్గరికి పరిగెత్తింది. అయ్యా ఏం చేయాలి, ఇట్లా అయిపోయింది, ఏం జరిగింది? ఆయన జ్ఞాన దృష్టితో చూసి ఏం చెప్పాడంటే, అది కుమారవనం, పార్వతీదేవి అక్కడ స్నానానికి వస్తుంది. ఆవిడకి ఒక మాట కోపం వచ్చి కుమారవనంలోకి ఏ మగవాడు ప్రవేశించినా వాడు స్త్రీగా మారిపోతాడని శపించింది. అంబికా శాపగ్రస్తమైనటువంటి వనం అది. ఆ కుమారవనంలోకి ఏ మగవాడు వెళ్ళినా వాడు ఆడదిగా మారిపోవాల్సిందే, వేరే దారి లేదు, వాడికి ఇంకా లేదు, తరుణోపాయం లేదు వాడి జీవితానికి, ఇంకంతే సంగతులు. కానీ వశిష్ఠుడు ఏం చెప్పాడంటే, నీ భర్తకి మాత్రం తరుణోపాయం ఉంది, తారణోపాయం ఉంది, దీని నుంచి తప్పించుకోగలడు, సమయం పడుతుంది. నువ్వేం చేస్తావంటే వెళ్ళిపో రాజ్యానికి, ఉన్న మంత్రులతోటి రాజ్యాన్ని కాపాడుకో, నిత్యము దానము, తర్వాత ఏమో పూజాధికాలు చేయి, భర్త మీదే దృష్టి పెట్టుకుని ఉండునమ్మా, కొంతకాలంలో అనతి కాలంలోనే నీ భర్త నీ దగ్గరకు వస్తాడు, మామూలు సాధారణ పురుష రూపంతో అని చెప్పాడు. ఈ లోపల వనంలో మారిపోయిన నృతద్యుమ్నుడు ఎవరిగా మారాడు? ఇళగా మారాడు. అతను పుట్టింది ఎలాగా? ఇళాదేవిగా పుట్టాడు. ఆ ఇళ అనే పేరుతోటి స్త్రీగా ఉండిపోయాడు. అక్కడక్కడే తిరిగేవాడు. ఈ తిరిగిన తర్వాత ఏముంది, అక్కడ ఒంటరిగా తిరగ్గా ఈ అంబికావనం నుంచి చుట్టుపక్కల అడవుల్లో తిరుగుతుంటే బుధుని యొక్క ఆశ్రమం ఉంది. బుధుడు ఎవరు? చంద్రుని యొక్క కుమారుడు, తారాచంద్రుల కుమారుడు బుధుడు. అతను తపస్సంపన్నుడుగా ఉన్నాడు, ఉండి తపస్సు చేసుకుంటున్నాడు. ఆ ఆశ్రమంలోకి ప్రవేశించింది ఇలా ప్రవేశించి పరమాద్భుత సౌందర్యవతి ఈవిడ. యజ్ఞంలోంచి పుట్టింది కదా, యజ్ఞంలోంచి పుట్టింది, పైగా సూర్యుని యొక్క వంశంలో పుట్టిన ఆవిడ. ఈ పరమాద్భుత సౌందర్యవతికి లోబడిపోయాడు బుధుడు. మగవాడే అయినా ఆ స్త్రీ రూపంలోకి మారిపోయిన ఈ నృతద్యుమ్నుడు ఇలా కన్యా స్వరూపంతో బుధునితో కలిసి గాంధర్వ వివాహం చేసుకుని అక్కడ స్థిరపడిపోయాడు. కొంతకాలానికి ఆవిడకు ఒక కుమారుడు కలిగాడు. ఈ కలిగిన కుమారుడు పేరు పురూరవుడు. ఈ పురూరవుడు ఏమంటే, పిల్లవాడు కొంచెం పెద్ద అయ్యాక బుధుడు, నేను ఇంకా తపస్సు చేసుకుంటాను, సంసార సౌఖ్యాలు అనుభవించాను, తపస్సుకి నేను వెళ్ళిపోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన దారిని ఆయన భార్యని కుమారుని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు.
ఈ ఇళ కుమారుని వెంట పెట్టుకుని తన వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి ఇంకా ఈ జీవితం మీద నాకు ఇంకా ఆసక్తి లేదు, బుధుడు వెళ్ళిపోయాడు, ఈ పిల్లవాడు నాతో ఉన్నాడు, మరి నేను మరి పురుష రూపంలోకి మారేందుకు ఏదైనా ఉపాయం చెప్పమని అడిగితే ఈసారి వశిష్ఠ మహర్షి ఏం చేశారంటే, పురూరవుడు భావి చక్రవర్తి అవుతాడు, అతనికి కనపడుతున్నాయి ఆ లక్షణాలు, ఇతనికి ఇప్పుడు ఈ స్త్రీ రూపంలో ఉన్న ఆవిడ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి ఆవిడేం చేస్తుంది, అప్పుడు పరమేశ్వరుని ప్రార్థిస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏమిటి నీ సంగతి అంటే అప్పుడు చూపించాడు అనమాట. ఈ అమ్మాయి ఇట్లా ఈయన వాళ్ళ తండ్రి పుత్రకామేష్టి చేస్తే స్త్రీగా జన్మించిన తర్వాత పురుషుడిగా మారింది, అతను రాజ్యం చేసుకుంటున్నాడు, భూలోక చక్రవర్తిగా ఉన్నాడు, మరి ఇలా అయ్యింది, ఈ అంబికా శాపాన్ని మరలించమని అడిగితే ఆయన ఏమన్నాడంటే, చాలా మంచిదే, కానీ అంబికా శాపాన్ని మరలించడం మన వల్ల అయ్యే పని కాదు, అది మరలించలేము, కాకపోతే ఒక అవకాశం ఇస్తాను, ఇతను పురుషుడిగా మారుతాడు, 3 నెలలకు ఒకసారి 3 రోజులు మాత్రం స్త్రీగా ఉంటాడు, అంతే సడలించగలను, పూర్తిగా సడలించడం మన వల్ల కాదు, అంబిక శాపాన్ని మరలించడం మన వల్ల అయ్యే పని కాదు, అమ్మవారు తెప్పించింది ఓహో అని చెప్పాడు పరమేశ్వరుడు. ఈయన సంతోషించాడు, వశిష్ఠుడు సరేనన్నాడు. ఈ మన నృతద్యుమ్నుడు కూడా ఈళ్ళ కూడా ఏమందంటే, అది మంచిదే, పోనీక అదైనా నయమే కదా, అదైనా నయమే, నేను కనీసం రాజ్యానికి వెళ్ళి నా భార్యను చూసుకోగలుగుతాను, రాజ్యాన్ని కాపాడుకోగలుగుతాను, పిల్లాడు పెరగాలి, ఇంకా చిన్న పిల్లాడు, వీడు పెద్ద అయ్యాక వీడికి రాజ్యం అప్పచెప్తా, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం, కానీ మీ వల్ల పరమేశ్వరునే కదా సాక్షాత్కారం కలిగింది, ఈ ఇలా స్వరూపంలో ఉండటం వల్ల ఇది నాకు మేలే చేసింది, నా పిల్లాడికి కూడా మేలే చేస్తుందని చెప్పి నమస్కారం చేసి నృతద్యుమ్నుడిగా మారిపోయి కుమారుడైన పురూరవుడిని తీసుకుని తన నగరానికి వెళ్ళిపోయాడు. భార్య సంతోషించింది, ప్రజలంతా సంతోషించారు. ఈ రహస్యంగానే వాళ్ళ మధ్య ఉండిపోయింది. తర్వాత ఆయనకు 4 కుమారులు కలిగారు. ఈ పురూరవుడు పెద్ద కుమారుడుగానే చెలామణి అయ్యాడు, జ్యేష్ఠుడిదే కదా రాజు యొక్క కుమారుడు. పురూరవుడు రాజు అయ్యాడు. పురూరవుడు రాజు అవటం, చిన్న రాజు అవటం మామూలు ఏదో సుమారుగా అవటం కాదు, బ్రహ్మాండమైన చక్రవర్తి అయ్యాడు, చాలా అత్యద్భుతమైన గుణాలు కలిగినవాడు. ముందు పుట్టకే అతను ఈ బుధుని ఆశ్రమంలో ఇక్కడ పుట్టడం వల్ల అతను ముందు నుంచి తపశ్చర్య మీద చాలా ఆసక్తి ఉంది, తపస్సు చేసుకోవటం మీద. చక్రవర్తిగా ఉన్నప్పటికీ చాలా ధర్మపరుడుగాను, తపస్సంపన్నుడుగాను, దైవభక్తి పరాయణుడుగాను ఉన్నాడు. అయితే ఆ కాలంలో ఏమైందట, స్వర్గంలో ఒక కథ జరిగింది. ఏమంట అది, ఒకసారి స్వర్గంలో చాలా పెద్ద సభ జరిగినప్పుడు రంభ, ఊరసి, మేనకా, తిలోత్తమ వీళ్ళంతా నాట్యాలు చేస్తూ ఉన్నారు. అక్కడికి అగస్త్య మహర్షి వచ్చేసరికల్లా అందరూ ఆయనకు దండం పెట్టారు. ఊర్వశి పెద్దగా దండం పెట్టుకోలేదు, ఆయన్ని పెద్ద పాటించలేం. ఎందుకంటే ఊర్వశి ఎవరి నుంచి పుట్టింది, నారాయణుని తొడ నుంచి పుట్టింది. ఆవిడ వీళ్ళలాగా మామూలుగా పుట్ల, పాలకడల్లోంచి రాలేదు ఆవిడ. రంభాది అప్సరోగణం అంతా పాలకడల్లోంచి వచ్చింది, లక్ష్మీదేవి వెనకాల వచ్చారు అప్సరసలు. కానీ ఊర్వశి మాత్రం వాళ్ళ అప్సరసలని జయించడానికి నారాయణుడి తొడ నుంచి, ఆయన తొడ మీద కొట్టుకున్నాడు, ఊరువులోంచి జన్మించింది. దాంతో కొంత అహంభావం ఉందన్నమాట. ఆమె నమస్కరించకపోయేసరికల్లా అగస్త్యుడు అన్నాడు, తలపొగరు అరిషడ్వర్గము ఉండవలసింది మానవులకి, నువ్వు మానవకాంతవి కాదు, భగవంతుని తోడ నుంచి జన్మించిన అప్సరసవి, వినయం ఉండద్దు నీకు, వినయం లేదు, మానవులకు ఉండేటువంటి అరిషడ్వర్గము నిన్ను బాధిస్తుంది, మానవకాంత వైపు, మానవునికి భారీగా ఉంటే కానీ నీకు ఈ లక్షణం పోదని శపించాడు. శపించేసరికల్లా మరి ఋషి శాపం ఎలా అంటే, విష్ణుమూర్తి చక్రాన్ని తప్పించుకోవచ్చు, శివుడు త్రిశూలం నుంచి తప్పించుకోవచ్చు, ఋషి శాపం నుంచి దేవతలు కూడా తప్పించుకోలేరు. విష్ణువు శివుడే తప్పించుకోలేకపోయారు కదా, ఇంకా వీళ్ళేముంది, ఈవిడ ఇంకేం చేస్తుంది, భూలోకానికి ప్రయాణమైంది. ఎవరో ఒకళ్ళ మనిషితో గడపాలి ఆవిడ శాపం ప్రకారం. నారదుడు కనిపించి నారదుడు ఏమన్నాడంటే, వారా వీరా ఎందుకు వెళ్తావమ్మా, పురూరవ చక్రవర్తి మహాద్భుతమైన వాడు, రూపజిత మన్మధుడు, ఆయన చూస్తే మన్మధుడు కూడా కళ్ళు మూసుకోవాల్సిందే, అంత అందంగా ఉంటాడు, అక్కడికి వెళ్ళు, చక్రవర్తి భార్యగా చలామణి అవుతావు, జీవితం కూడా అత్యద్భుతంగా ఉంటుంది. మామూలు మానవుడు రకరకాల భావోద్వేగాలున్న మానవులు కాకుండా ఇట్లా అత్యద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన వాడు, చాలా గొప్ప ప్రతిభావంతుడు, పైగా విపరీతమైన జన్మ ఉన్నవాడు, సాధారణంగా మనుషులందరిలాగా పుట్టినవాడు కాదు, అపురూపమైన జన్మ,
అతని దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. చెప్పేసరికల్లా ఈవిడేం చేసింది, ఈ పురూరవ చక్రవర్తి వ్యాహ్యాళికి వెళ్తే ఆయనకి వివాహం కాలే అప్పటికి, చిన్నవాడే. వ్యాహ్యాళికి తోటలోకి వెళ్తే ఆ తోటలోకి ప్రత్యక్షమైంది. ఈ అద్భుత సౌందర్యవతిని చూసేసరికల్లా భగవంతుని తొడ నుంచి పుట్టిందంటే మరి ఏమిటి సామాన్యంగా ఉంటుందా ఆవిడ అందం అంతా సాటి లేని అందం అనమాట, ఇలా సాటి లేని అందం ఆవిడది. ఇక ఆయన మైమరిచిపోయాడు ఆవిడని చూసి. ఎవరు ఏమిటని అడిగితే నేను ఊర్వశిని, అప్సరోగణంలో ఉంటాను, దేవేంద్రుడి కొలువులో ఉండేదాన్ని, నాకు ఒక ఋషి శాపం, అగస్త్య మహర్షి శాపం, ఆ ప్రకారంగా నేను భూలోకానికి వస్తుంటే నారద మహర్షి నీ గురించి చెప్పాడు, నీతో ఉందామని వచ్చానని చెప్పింది. ఇక విపరీతంగా మోహంలో పడ్డాడు ఆయన. అయితే ఆవిడేమందంటే నీతో ఉంటాను నేను, కానీ నేను ఎప్పటికైనా వెనక్కి వెళ్ళిపోవాల్సిన దాన్ని, అంటే ఎప్పటి వరకు ఉంటావు అన్నాడు. ఆవిడేం చెప్పిందంటే ఒకటే షరతు, నువ్వు దిగంబరంగా కనపడకూడదు నాకు, నువ్వు ఎప్పుడైతే నాకు దిగంబరంగా కనపడతావో అప్పుడు వెళ్ళిపోతా, అప్పటి వరకు నీతో ఉంటాను నేను. సరేనని ఒప్పుకున్నాడు. ఆవిడతో పాటే ఉండిపోయాడు. హాయిగా తిరుగుతూ ఉండేవాడు. చాలా కాలం గడిచిపోయింది. దేవేంద్రుడు ఆయనకి ఏమిటి ఊర్వశి లేక సభ బోసిపోయింది. ఆవిడని తెచ్చేసుకోవాలి వెనక్కి ఎలాగైనా. మరి తెచ్చుకోవాలంటే ఎట్లా? ఆవిడకి ఈ పురూరవుడి మీద విసుగు పుట్టాలి, లేదా అయిష్టం రావాలి. అయితే ఏ కారణంతో ఊర్వశి వెనక్కి వస్తుందో ఆయన తెలుసుకున్నాడు. వెనక్కి రావడానికి ఒక క్లాజ్ పెట్టింది. ఆ క్లాజ్ ప్రకారం ఊర్వశిని తేవడానికి ఒక ఉపాయాన్ని పన్నారు. ఆ పన్నిన ఉపాయం ప్రకారం ఊర్వశి దగ్గరికి గంధర్వులు వచ్చారు. నిన్ను దేవేంద్రుడు వెనక్కి రమ్మంటే ఆవిడ కూడా చాలా కాలం అయిపోయింది భూలోకంలో ఉన్నాను, ఆవిడకి స్వర్గం మీద మనసు పోతోంది, స్నేహితురాళ్ళ మీదకి మనసు పోతోంది, దేవేంద్రుడి మీద మనసు పోతోంది. ఆవిడకి ఇంకా బోళ్ళంతమంది స్నేహితులు ఉన్నారు. స్వర్గ సౌఖ్యం వేరు, మానవ సౌఖ్యాలు వేరు, మానవ జీవితం వేరు, స్వర్గ సౌఖ్యం వేరు కదా. సరే వెళ్ళిపోదామనుకుంది. వెళ్ళిపోదామంటే ఎట్లా వెళ్ళిపోవాలి? ఆయన జాగ్రత్తగా ఉంటాడు, ఆయనకు ఆ ఒళ్ళు తెలియనితనము అవి రాలా ఇప్పటిదాకా, ఆ పరిస్థితి కల్పించాలి. సరే ఏం చెప్పిందంటే, నేను 2 పెంపుడు మేకలు ఉన్నాయి నా దగ్గర, గొర్రెలను కూడా చెప్తారు కొన్ని కథల్లో, 2 మేకలో గొర్రెలో పిల్లలు అవి పెంచుకుంటాను, వాటిని రక్షిస్తాడు రాజు, మాకు దగ్గరలోనే ఉంటాయి అవి, వీటిని ఎత్తుకెళ్ళిపోండి. ఈయన్ని పురూరవుణ్ణి ఆ మేకలను తెమ్మని చెప్తాను నేను, ఆయన బయటకు వచ్చినప్పుడు మెరుపులు మెరిపించండి అని చెప్తాను. సరే రాత్రి వేళ వీళ్ళిద్దరూ ఏకశయ్యాగతులుగా ఉండగా ఈ మేక పిల్లల్ని ఎత్తుకుపోతారు గంధర్వులు. ఎత్తుకెళ్ళేసరికి మ్యా 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 నరుస్తాయి. అవి పక్కనే ఉండి రాత్రిపూట ఆ శయ్యాగృహంలోనే ఓ పక్కన పడుకునే మేక పిల్లల్ని ఎవరో తీసుకుపోతారు. ఇప్పుడు దిగ్గును లేచి పురూరవ నా మేకల్ని ఎత్తుకుపోతున్నారు, వాటిని రక్షించు అని కేకలు పెట్టింది. కదలడు ఈయన. అప్పుడే అలసిపోయి అలా పడుకుని ఉంటాడు అర్ధరాత్రి. ఇప్పుడు ఇంకా అరిచి నా మేక పిల్లలు వాటిని రక్షిస్తానన్నా వదిలేస్తావా, నువ్వేమి రాజువి, అట్లాగా నరిచెరిచి కేకలు పెడుతుంది. దాంతో ఈయన ఏం చేస్తాడు, దిక్కును లేచి పరిగెడతాడు. ఒంటి మీద బట్టలు లేనిది చూసుకోడు. రాత్రి పడుకునేటప్పుడు ఒక పంచె కట్టుకుంటారు. ఈ లేచే సంరంభంలో అది జారిపోతుంది. ఆయనకి ఒళ్ళు తెలియదు, నిద్రలో దిగ్గును లేచిన వాళ్ళకి ఒళ్ళు పోయి తెలియదు చూడు. పరిగెడతాడు. పరిగెత్తేసరికల్లా ఈయన పరిగెత్తుతూ వెళ్ళేసరికల్లా ఈ మేకలను ఎత్తుకుపోతున్న గంధర్వులు ఇద్దరు మేకలను వదిలిపెట్టేస్తారు. ఆ 2 మేకల్ని 2 చంకల్లో ఇరికించుకుని వెనక్కి తిరిగి వస్తాడు. ఊర్వశి ఇదిగో నీ మేకలని. సరిగ్గా ఆవిడ ఎదురొచ్చే టైంకి పైకి వెళ్ళిన గంధర్వులు మెరుపుల్ని పిలుస్తారు. ఆ మెరుపుల్లో అర్ధరాత్రి మామూలుగా చీకటి దీపాలు ఉండవు, మెరుపులు మెరిస్తే కదా అవతల వాళ్ళు స్పష్టంగా కనపడేది. ఆ మెరుపుల వెలుగులో 2 మేకల్ని చంకలో పెట్టి ఇరికించుకుని నడిచి వస్తున్న పురూరవ చక్రవర్తిని దిగంబరంగా చూసేస్తుంది ఊర్వశి. నువ్వు వాగ్దాన భంగం చేసావు, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది. చాలా బతిమలాడతాడు, వెళ్ళొద్దు నన్ను విడిచి ఉండలేను నేను అంటాడు. మరి ఇది తప్పదు కదా, దేవతలు పెట్టిన నియమం. మానవుడు ఈ అప్సరసకి దిగంబరంగా కనపడకూడదు. నువ్వు ఎంత గొప్ప చక్రవర్తి అయినా నువ్వు మనిషివి, నేను అప్సరసని. ఒక నియమం పెట్టుకున్నాం మనం, నియమం భంగమైపోయింది. నియమం భంగమయ్యాక ఇంకుండకూడదు నేను, నీ మీద ఎంత ప్రీతున్నా సరేనని ఆవిడ కాస్త వెళ్ళిపోతుంది. ఈయన విపరీతంగా దిగులు పడతాడు, ఎంత బాధపడతాడో ఆవిడ కోసం. ఇక రాజ్యం భోజ్యం అన్నీ వదిలేస్తాడు, ఊర్వశి నామజపంలోనే ఉంటాడు. మళ్ళీ ఊర్వశి ఈయన దగ్గరకు వస్తుంది. చాలా దిగులు పడి ఆమె కోసం తపస్సు చేయటం మొదలుపెట్టాడు. సరస్వతి తీర్థానికి వెళ్ళిపోయాడట ఆయన. సరస్వతి తీర్థం అంటే ఇంచుమించుగా ఇది బదరికాశ్రమం, బదరి అలా అనుకోవాలి మనం, అట్లా అనిపిస్తుంది కొన్ని కథల్ని బట్టి.
అక్కడ సరస్వతి నది అక్కడ ఉంది, సరస్వతి తీర్థం ఉంది అక్కడ. ఆయన అట్లా ఉండి ఆమె తలపుల్లోనే ఉండగా ప్రజలంతా సగంలో అందరూ చెప్పుకునేవాళ్ళ ఊరస్ కోసం ఆయన ఎవరో తపస్సు చేస్తున్నాడు. దేవతల కోసం తపస్సు చేస్తారు, ఊరస్ కోసం తపస్సు చేయటం ఏమిటి? సరే, సంవత్సరం గడిచింది, ఆయన ఉండలేకపోతున్నాడు, ఆవిడ లేకుండా చాలా బాధపడుతున్నాడు. ఆవిడ తిరిగి వచ్చేసి ఊరస్ మళ్ళీ వచ్చింది, దేవేంద్రుడి అనుమతితోటి ఆవిడ గమనించి వచ్చింది. వచ్చి సరే ఇంకేం చెప్పిందంటే, ఆయనతో పాటు ఉంటాను కొంతకాలమే, నేను నీతో ఉండగలనని అలా కలిసి ఉన్నది కొంతకాలం. 4 కుమారులు పుట్టారు ఆవిడికి. మానవుని వల్ల 4 కుమారులను కన్నది. 4 కుమారులని ఆయనకు అప్పచెప్పి, నేను ఇక్కడ ఉండదగిన దాన్ని కాను, మర్త్యలోకంలో అప్సరసలు ఉండలేరు, కొంతకాలమేనని వెళ్ళిపోయింది. అయితే ఆవిడ వెళ్ళిపోతుంటే ఆయన దిగులు పడ్డాడు, వద్దు వెళ్ళబాక, కొంత ఆయన మనసు తీరేదాకా ఉందాను, ఆయన మనసు తీరే మనసుగా లేదు. ఆవిడ వెళ్ళిపోతూ ఏమందంటే, నువ్వు నన్ను చూడాలంటే, నువ్వు నన్ను మళ్ళీ కలుసుకోవాలంటే రూపవత గంధర్వులు అనే వాళ్ళని, రూపవతులు గంధర్వులని, రూపవతి గంధర్వులు అనేది ఒక జాతి కాబోలు, వాళ్ళని ప్రార్థించు, వాళ్ళని జపించు, వాళ్ళతో ఒక మంత్రం చెప్పింది, వాళ్ళు నీకు ప్రత్యక్షం అవుతారు, వాళ్ళు నన్ను నీ దగ్గరికి తీసుకొస్తారు, వాళ్ళ వల్ల నన్ను సాధించగలుగుతావు నువ్వని చెప్పి వెళ్ళిపోయింది. ఈ కుమారులు 4 ఉంచుకున్నాడు ఈయన. అయితే కొంతకాలానికి మళ్ళీ ఊళ్ళో ఉండలే, ప్రతిష్టానపురం ఈయన రాజ్యం, ఆయన దేశం అది, ప్రతిష్టానపురంలో ఉండేవాడు. మళ్ళీ వచ్చేసాడు, వచ్చి సరస్వతి తీర్థం దగ్గర మళ్ళీ తపస్సు చేశాడు. చేస్తే రూపవతి గంధర్వులు వచ్చారు, కానీ ఊర్వశి రాల, వాళ్ళ వెనకాల ఆవిడ కూడా వస్తుంది అనుకున్నాడు. రాకుండా వాళ్ళు ఏం చేశారంటే, ఒక అగ్నిని రగిల్చి ఇచ్చారు, పవిత్ర అగ్నిని. ఈ అగ్ని ద్వారా నీ మనసు తీరుతుందని చెప్పారు. ఆ అగ్నిని ధ్యానించినా కూడా ఈయన పని వల్ల ఈయనకు ఊర్వశి రాల, ఆయనకు విసుగు పుట్టింది. ఇంకా ఈ అగ్నిని ఒక పవిత్రమైన ప్రదేశంలో నిక్షేపించి వెనక్కి వెళ్ళిపోయాడు. ఇంకా ఆవిడ ఊర్వశి లేకుండా ఉండటం, ఆ కుమారులను చూసుకుంటూ రాజ్యం చూసుకుంటూ ఉన్నాడు, అలవాటు పడ్డాడు. క్రమంగా ఏమైందంటే, ఆ కాలంలో అంటే ఈయనకు ఈ వ్యవహారాన్ని జరుగుతుండగానే ఇంకొక వ్యవహారం జరిగింది. విశాల నగరం అని ఒక రాజ్యం. ఈ విశాల నగరానికి సోమదత్తుడు అని ఒక ప్రభు ఉండేవాడు. ఆయనకి చాలా కాలం సంతానం కలగల. ఇక సంతానం లేదు, నా వెనకాల రాజ్యానికి ప్రతి రాజుకి ఇదే ప్రశ్న, సంతానం లేకపోతే రాజ్యం ఎవరు చేస్తారు? ఎవరో ఒకళ్ళు ప్రజలు రాజ్యం తీసుకునే కాలం కాదది, ఎవడో ఒకటికి రాజ్యం ఇచ్చేసే కాలం కూడా కాదు. ఆయన తన భార్య ద్వితీయుడుగా భార్యతో పాటుగా వెళ్ళిపోయాడు బయటికి. ఏంటి, నేను మునుల్ని ఋషుల్ని ప్రార్థిస్తాను, ఋష్యాశ్రమాలకి వాటికి వెళ్తానని తన మంత్రులకి పురోహితులకి ఈ రాజ్యాన్ని అప్పచెప్పాడు. సంతానాన్ని సాధించాకే మళ్ళీ నేను నగర ప్రవేశం చేస్తానన్నాడు. సరే, బయలుదేరి వెళ్ళాడు. ఆయన ఎన్నో క్షేత్రాలు తీర్థాలన్నీ భార్యతో కలిసి కొద్దిపాటి సైనికులతోటి చిన్న పరివారంతో వెళ్ళాడనమాట. వెళ్ళి ఎన్నో ఋష్యాశ్రమాలు చూశాడు, యాత్రాస్థలాలు తీర్థస్థలాలు ఎన్నో దర్శించగా ఒక చోట కొంతమంది మునుల తాలూకు సమూహంలో వాళ్ళని కలుసుకున్నాడు. అప్పుడు ఇట్లా నాకు సంతానం లేదంటే వాళ్ళు ఏం చేశారంటే, స్వల్పంగా పుత్రకామేష్టి లాంటి ఒక యాగాన్ని చేసి అందులో దాని ప్రసాదంగా ఒక పాయసాన్ని ఈయనకిచ్చారు. ఇవి భుజించండి, మీకు యజ్ఞప్రసాదము మీరు దీనివల్ల సంతానం లభిస్తుందంటే, ఆయనకి కొంతకాలానికి భార్య గర్భవతి అయ్యి జయుడు అనే ఒక కుమారుడు, జయప్రద అనే ఒక కుమార్తె కలిగారు. జయుడు, జయప్రద. అయితే కూతుర్ని ఒక అబ్బాయిని చక్కగా పెంచుకున్నారు, రాజ్యానికి వెళ్ళిపోయారు, విశాల నగరానికి వెళ్ళిపోయారు భార్యాభర్త. కూతురు కొడుకు అక్కడే పుట్టారు, పిల్లలు చక్కగా పెరుగుతున్నారు. ఈ జయప్రదాదేవి మహాద్భుత సౌందర్యవతి, చాలా అందమైంది. అయితే చిన్నప్పుడు కొంచెం 8-9 సంవత్సరాలు వచ్చాక పిల్లలు కథలు చెప్తారు కదా, అప్పుడు ప్రపంచంలో ఉండే గొప్ప గొప్ప రాజులు ఎవరు వాళ్ళ గురించి చెప్తూ పురూరవ చక్రవర్తిని గురించి దాదులు ఆ అమ్మాయికి చెప్తూ ఉండేవాళ్ళు. క్రమంగా ఆయన కద్దపిస్తే ఎవరి కథ ఆవిడ విందు, ఆయన గురించే వింటుంది. అలా అయ్యి ఆయన మీద మనసు పారేసుకుంది అమ్మాయి, నేను పురూరవుడినే పెళ్లి చేసుకుంటానని. నిజానికి వయసు తేడా, ఆయన ఎప్పటివాడు ఈవిడిప్పటిది కదా, ఆ కాలం అలా ఉండేది కాదు. అంత చిన్నపిల్లకి 15-14 సంవత్సరాలు పెళ్ళిడు వచ్చిన పిల్ల అంటే ఎంత, 25 ఏళ్ళు రావకాల పెళ్ళిడు, 25 ఏళ్ళు కాదు 12-13 సంవత్సరాలే. ఇంకా మాట్లాడితే 8 ఏళ్లకే కన్య, వివాహ యోగ్యమైన వయసు 8 ఏళ్లే. కొద్దిగా ఊహొచ్చింది, స్వయంవరము అవి చేసుకోవచ్చు. ఈ స్వయంవరాలు అవి చేసేవాళ్ళు. అయితే ఈ అమ్మాయికి పురూరవుడి మీద ఆసక్తి ఉందని రాజుగారికి తెలిసింది. సరే, స్వయంవరం చాటిందాం అనుకున్నారు. ఈ చాటించినప్పుడు ఇవిడేం చెప్పిందంటే, నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, నా ప్రశ్నలకి సమాధానం చెప్పిన వాళ్ళనే పెళ్లి చేసుకుంటానని. సరే, మా అందరినీ పిలుచుకొచ్చారు.
అందరినీ పిలిస్తే ఏమైంది, ఈ పురూరవుడు ఆవిడకి తెలుసు, ఆవిడకి ఈ మొత్తం అందరు రాజుల చరిత్రలు పేర్లు చెప్పారు. ఆవిడ ఎవరిని వరించలేదు. మా అమ్మాయికి ఏవో కొన్ని ప్రశ్నలు ఉన్నాయంటే ఆవిడ అడిగిన ప్రశ్నల్ని సభలో అడిగారు. ప్రపంచంలో అత్యుత్తమమైనది ఏది, అత్యంత శక్తివంతమైన విషయం ఏది అని అడిగితే ఎవ్వరూ చెప్పాల. ప్రతి వాళ్ళు ఆలోచిస్తున్నారు ఏది శక్తివంతం, భగవంతుడే కాసే అత్యంత శక్తివంతుడైన విషయం అని పురూరవుడు చెప్పాడు. దైవాన్ని మించిన శక్తి ఏదీ లేదు. ఆవిడకి ఆ సమాధానం నచ్చింది. ఆయన పెళ్లి చేసేసుకుంది. పురూరవుడినే ఆవిడ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుని ఉంది. ఆయన ఆ సమాధానం కూడా ఆవిడకి కావాల్సిన సమాధానం చెప్పాడు. దైవశక్తిని మించింది ఏదీ లేదు. సరే పెళ్లి చేసుకుని చాలా కాలం ఇక్కడ ఉండిపోయారు విశాల నగరంలో. కొంతకాలం గడిచాక ఆయన ఏమన్నాడు భార్యతోటి, మా ప్రతిష్టానపురం వెళ్ళాలి, నాకు రాజకార్యాలు అవి ఉన్నాయంటే నేను కూడా వచ్చేస్తానండి. రాజకుమార్తెని తీసుకుని ప్రతిష్టానపురానికి వెళ్ళిపోయాడు. భార్యతో చాలా హాయిగా ఎంతో సంతోషంగా ఉండేవాడు. హాయిగా ఉన్నాడు. ఊర్వశిని పెద్దగా తలుచుకోవట్లే. ఆవిడకి మనసులో ఉంది లోపల, కానీ ఆవిడని అవైల్ చేయడం తన వల్ల కాదు. తనేమో మానవుడు, ఆవిడేమో అప్సరస కదా. ఆవిడని ఎట్లా అవైల్ చేస్తాడు? కొంతకాలం ఆమెతో గడిపేందుకు భగవంతుడు ఇచ్చిన అవకాశం, తనకు ఆ పూర్వకర్మానుభవం ఇచ్చిన అవకాశం వల్ల, ఊర్వశికి లభించిన శాపం వల్ల అది కుదిరింది. సరే ఇలా నడుస్తూ ఉంది. కొంతకాలం నడిచేసరికల్లా ఏమైంది, శనైశ్వరుడు అంటే శని, మనం శని గ్రహం అని చెప్తాం, ఆయన ఈయన యొక్క సత్యసంధతని, ధర్మజ్ఞతని, ఈయన తలకు నీతి కుశలతని పరీక్షించాలని భావించాడు. శని వీళ్ళ రాజ్య ప్రవేశం చేశాడు. ఒకనాడు ఒక బ్రాహ్మణ వేషధారిగా శని ఈయన నగరానికి వచ్చి ఈయనతోటి మాట్లాడితే ఆయన అడిగాడు, అయ్యా మిమ్మల్ని చూస్తే చాలా పరమాద్భుతంగా ఉంది, మీ రూపం చాలా అద్భుతంగా కనిపిస్తుంది, మీరు ఎవరు ఏమిటి అడిగేసరికల్లా ఆయన ఓపెన్గా చెప్పాడు, నేను సూర్యుని కుమారుణ్ణి, యముని యొక్క సహోదరుణ్ణి, ప్రపంచాన్ని గడగడలాడించగలిగిన వాడిని, ఎవరైనా నాకు లొంగవలసిందే, ఎవ్వరి మీదైనా నేను స్వారీ చేయగలను, ఇప్పటిదాకా నీకు నాతోటి నా స్వారీ చేయించుకునే అవకాశం రాలేదు, నిన్ను పట్టుకోవడానికే వచ్చాను నేను అంటే ఈయన ఏమన్నాడు, అయ్యా ఎంతవారికైనా తప్పదు కదా, మానవ మాత్రుణ్ణి నేనెంత, భగవంతుడికే తప్పలేదు, భగవంతుడికే తప్పల, నేనేముంది, నాదేముంది, మానవుణ్ణి, మీ ఇష్టం అన్నాడు. అయితే నువ్వు చెప్పు, వృద్ధాప్యంలో పట్టుకోమంటావా, యవ్వనంలో పట్టుకోమంటావా, నువ్వు ఎప్పుడు పట్టుకోమంటే అప్పుడు పట్టుకుంటా, నీ యొక్క చరిత్ర వల్ల నువ్వు ఇంత గొప్పవైన వాడివి, చాలా అద్భుతంగా రాజ్యం చేస్తున్నావు, భూమిని సంతోషపెడితే రాజువి నువ్వు చెప్పమన్నాడు. అనేసరికల్లా ఏమన్నాడు, వృద్ధాప్యమే ఒక శిక్ష, బాధాకరం, వృద్ధాప్యాన్ని మోయలేని వృద్ధాప్యంలో కాకుండా మోయగలిగే యవ్వనంలో మీరు నన్ను పట్టుకోండి అని చెప్పాడు. మోయగలిగే యవ్వనంలోనే నేను మీకు అవకాశం ఇస్తున్నాను, మీ ఇష్టం అని సరేనన్నాడు. శని వెళ్ళిపోయాడు. వెళ్ళి ఇతన్ని పట్టేందుకు అవకాశం కోసం చూస్తున్నాడు. చాలా విషయాల్ని ప్రేరేపించి ఏంటి, ఈ అడవుల్లోంచి రకరకాల జంతువులు వచ్చేసేవి, ఆ జంతువులను తరమడానికి వెళ్ళవలసి వచ్చేది, ఇతర రాజులు కొంతమంది యుద్ధానికి వచ్చేవాళ్ళు, ఇట్లా జరుగుతుంది. ఆయన దీనికెళ్ళి అడవికెళ్ళి జంతువులన్నింటినీ వేటాడి వచ్చేసరికల్లా శత్రు రాజు తాలూకు సేనలు దీని మీద పడిపోతూ ఉండేవి. అలా అయింది. అయితే ఒకసారి వచ్చినప్పుడు మంత్రులు వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారు. మన మీదకి రావటం ఏంటి, సార్వభౌముడు చక్రవర్తి మీదకి సామంతరాజులు రావటం ఏంటి, వాళ్ళంత బలం ఉన్నవాళ్ళు కాదు, ధైర్యం ఉన్నవాళ్ళు కాదు, ఏదో జరుగుతోంది ఇక్కడ. ఈయనకి పీడకలు వచ్చేవి, ఎవరికి, రాజుకి ఏదో జరగబోతోందని తెలుస్తుంది. ఆయన ఏమనుకున్నాడంటే, శని భగవంతుడైన శని నా దగ్గరకు వచ్చి నాకు చెప్పాడు, ఇది దానికి సంకేతమేమో, తల వంచుకుని భరిస్తే సరిపోతుంది, ధిక్కరించి పోరాడకూడదు, దైవశక్తిని ధిక్కరించకూడదు, దైవశక్తికి తల ఉగ్గితేనే అది మనని కరుణించి వదిలిపెడుతుంది. అందుకని ఏం చేశాడు, రాత్రి ఈ శత్రు సైన్యం రాజ్యంలోకి వచ్చేసాక భార్యకి చెప్పాడు జయప్రదాదేవి. అప్పటికి వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు, చిన్న పసిపిల్లలు, మగపిల్లలు, 2 చిన్నపిల్లలు. మన పరిస్థితులు బాగుండలేదు, ఇక్కడే ఉంటే ఇంకా అవమానపడకుండా నువ్వు నేను సెపరేట్ అవ్వకుండా మనం పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోదామా అని అడిగితే ఆవిడ, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను, నువ్వు ఎక్కడ ఉంచితే అక్కడ ఉంటా, నీతో ఉండటమే నాకు కావాలని. ఇద్దరు ఏం చేశారు, మొత్తం ఈ రాజరికపు సామాన్లన్నీ వదిలిపెట్టేశారు, మట్టి కొట్టుకుపోయిన పాత చింకి పాతలు కట్టుకున్నారు. ఆ నిద్రపోతున్న చిన్నపిల్లలు కూడా ఈ మట్టి బట్టల్ని కట్టి
చేరో సంకన ఆ పిల్లల్ని ఇద్దరిని వేసుకుని ఎవ్వరికీ చెప్పకుండా అర్ధరాత్రి నగరం వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయారు. రాజు బయటికి వెళ్ళిపోయాడు. నగరం శత్రురాజుల పరమైంది. అసలు వాడు ఎవరినైతే వీళ్ళు శత్రువులు వచ్చి పట్టుకోవాలో అసలు ఆయన లేనే లేడు. వెతికారు, దొరకల. రాజు లేడు, భార్య లేదు, సంతానం లేదు. మంత్రులు తిరుగుబాటు చేసి గొడవ చేసి వచ్చిన సైన్యాలను బయటికి తోసేశారు. రాజు కోసం వేచి ఉన్నారు వెతుక్కుంటూ, ఎక్కడికి వెళ్ళిపోయాడు రాజు అని. ఇలా అయిపోయింది. ఈ రోడ్డు మీద పడ్డారు వీళ్ళు, అడవిలోకి వెళ్ళిపోయారు. అట్లాగే పిల్లల్ని ఎత్తుకుని ఆ మట్టి బట్టలతోటి మురికి బట్టలతోటి నడుచుకుంటూ ఎక్కడికో వెళ్ళారు. వెళ్ళగా ఏదో ఒక అడవి, ఓ గ్రామము, ఓ చెరువు, అట్లా గ్రామాల వైపుకు వెళ్తుంటే ఒక చోట చెరువు దగ్గర ఏదో చెట్టు ఉంటే చెట్టు కింద భార్యని పిల్లల్ని పడుకోబెట్టాడు. తను కూడా చెట్టు కానుకొని కూర్చుని ఉన్నాడు. ఆ దారిని పోతున్న వాళ్ళు, ఈయన ఎట్లాంటి వాడంటే మట్టి బట్టలు మురికి బట్టలు కట్టుకున్నాడు. పొడుగాటివాడు, సమున్నతమైన ఆకారం కలిగిన వాడు. ఏళ్ల తరబడి కిరీటము భుజకీర్తులు ధరించి ఉన్నవాడు. ఆ కిరీటం ధరిస్తే ఇక్కడ కొంత గుర్తుపడుతుంది. అది ఎంత శోభగా కనిపిస్తుందంటే కిరీటం లేకపోయినా ఉన్నట్టుగా కనపడుతుంది. భుజకీర్తులు భుజాల మీద ధరించేవి ఒక గుర్తులు అనమాట. ధనుర్బాణాలు ధరించటం ప్రత్యేకంగా ఈ వ్యక్తి ఈ పని చేస్తాడు అనేది కనపడేలాంటి పద్ధతి అయింది. పైగా ఈయన పుట్టుకతోటే సామ్రాట్ అయ్యే లక్షణాలతోటి పుట్టాడు. వీళ్ళ సాముద్రిక లక్షణాల ప్రకారము పొడుగు, ఆజానుబాహువులుగా ఉండటము, సూదంటు రాళ్లలాగా ఉండే చూపు, ఆ కంటితో చూస్తే వాళ్ళకేసే చూడాలనిపిస్తుంది అన్నమాట. మనకు ఒక ప్రత్యేకమైన ముఖవర్చస్సు అయింది. ఈయన మురికి బట్టలు కట్టుకున్న చూడు, రత్నాన్ని మసిపాతలో దాచిపెడితే మాత్రం లోపల నుంచి సూర్యకాంతి పడగానే వెలుగుతూ ఉంటుంది. అది ఈ వెలుగ్గా ఉన్న ఈ భార్యాభర్తల ముఖాలు చూసేసరికల్లా ఆవిడేమో యజ్ఞం వల్ల పుట్టింది. భార్య ఒట్టి రాజకుమార్తె కావడదు, ఆవిడ ఒక యజ్ఞప్రసాదం వల్ల జన్మించిన స్త్రీ, ఆవిడ పద్మిని జాతి స్త్రీ. ఈయనేమో సార్వభౌమ లక్షణాలు ఉన్నవాడు. ఈ దారే పోతున్న కూలీలు కొంతమంది చూసి, అయ్యా ఎవరు మీరు ఏమిటంటే, ఏం చెప్పాడంటే, నేను పురూర చక్రవర్తి దగ్గర లేఖకుడుగా పనిచేసేవాడిని. రాజు రాజ్యభ్రష్టుడైపోయాడు, శత్రుసేనలు రాజ్యాన్ని నిర్జేసేసినాయి, మాకేమీ అవకాశం లేక నేను నా భార్య పిల్లలు వచ్చేసామంటే ఏమన్నారు, అయ్యా మాతో ఉండండి, ఈ అడవిలో ఉండద్దు, మాతో పాటు ఉందరు కానీ ఒక ఇల్లు ఇస్తాము, మేమే పని చేసుకుంటున్నామో అదే పని చేసుకోండి, మీరు కూడా మాతో పాటు ఉండండి అని చెప్పి ఈ భార్య పిల్లలతో సహా ఆ కూలీలంతా కలిసి మట్టి ఎత్తుకునే కూలీ పని వాళ్ళు తీసుకుపోయి తమ ఇళ్ల మధ్యలో ఒక చిన్న పాక వేసి ఇచ్చారు వీళ్ళకి. ఎక్కడైనా పనిచేసేటప్పుడు మాతో పాటు లేఖకుడికి, కూలి లెక్కలు రాసేవాడికి కూడా మాతో సమానంగా కూలిస్తేనే మేము చేస్తామని ఆ గుంపు అంతా చెప్పేవాడు. వాళ్ళు ఒక 100 మంది 50 మంది, ఈ 50 మంది గుంపుతోటి ఈ లేఖకుడు కూడా జీతం ఇచ్చేవాడు. ఈయన అందరి లెక్కలు రాసేవాడు, ఎవరెవరు వచ్చారు, ఎంత కూలి ముట్టింది, ఏ పని చేశారు, ఎంత పని జరిగింది, ఆ లెక్కలు రాయడానికి ఒక గుమాస్తా పనిలాగా ఈయన వాళ్ళతో పాటు ఉండిపోయాడు అక్కడే భార్య పిల్లలతోటి. అలాగే చేతొచ్చిన పని చేసుకుంటూ మెల్లిగా హాయిగానే ఉన్నారు. ఒకచోటే ఉన్నారు కదా, కష్టంలో ఉన్న భార్య పిల్లలు పక్కనే ఉండేసరికి బెంగలేదు, రాజ్యం పోతే పోయింది, ఎప్పటికో వస్తుంది. అయితే వీళ్ళు ఏ పల్లెటూరులో వీళ్ళు చేరారో ఆ పక్కన ఒక చిన్న పట్టణం లాంటిది ఉంది. అక్కడ నవకోటి నారాయణ అనే ఒక రాజుగారు, ఒక జమీందారు ఉన్నాడు. ఈయన ఏంటంటే 9 కోట్ల రూపాయలు సంపాదించేట నారాయణ అని ఆయన నవకోటి నారాయణ అనేవారు. ఆయన ఏదో పెద్ద బిల్డింగ్ కట్టే పని మొదలు పెట్టుకున్నాడు. ఆయనకి ఏంటంటే ఏదో ఇబ్బందిగా ఉండేది, ఎప్పుడు పీడకలు వచ్చేవి, ఏవో భయంగా ఉండేది. అయితే ఆయన జాతకం వాళ్ళని పిలిపించి అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు డబ్బు సంపాదించేసరికల్లా డబ్బు వెనకాల ఎందరిదో కష్టము, నొప్పి, బాధ ఉంటుంది. ఎవడెవడు బాధపడుతూ ఆ డబ్బు మనకి ఇచ్చాడో తెలియదు. వాళ్ళందరి ఘోష మనకు ఉసురు తగిలింది అంటుంటాం చూడు మనం. ఈ ఘోష వల్ల ఇట్లాంటి ఇబ్బంది ఉంది, మీరు దాన ధర్మాదాలు చేయండి, దేవాలయాలు నిర్మించండి, ఆరామాలు నిర్మించండి అంటే ఈయన ఒక పెద్ద ఆరామ భవనం నిర్మించడానికి మొదలు పెట్టుకుంటే సరే పని చేయడానికి కూలీలు కావద్దు. ఆ కూలీలకి ఏ కూలీల గుంపులో అయితే పురూరవ చక్రవర్తి జయప్రదాదేవి చేరారో ఆ గుంపుకి కబురు చేశాడు. వాళ్ళు ఏమన్నారంటే, మేము ఇంతమంది ఉన్నాం, సమూహం మేమంతా వస్తాం, పెద్ద గుంపు వాళ్ళది, మాతో పాటు ఒక లేఖకుడు ఒక ఆయన ఉన్నాడు, మాకిచ్చిన కూలీయే లేఖకుడు కూడా ఇవ్వాలి, మరి అట్లా ఇస్తామంటే వస్తామని అనేసరికి సరే ఒప్పుకున్నాడు. అంతా పోయారు అక్కడ పనికి. వీళ్ళంతా పనిచేస్తే సాయంకాలం ఏ రోజు కూలీ ఆ రోజు తెచ్చుకునేవాడు. అయితే ఇప్పుడు ఈయన అడవిలో ఎక్కడ నుంచి రాజ్యం నుంచి బయటపడ్డాడు. అడవిలో
భార్య పిల్లలు హాయిగా పొద్దున్న రోజు పొద్దుటిపూట అంత ముద్ద అన్నం వండుకుంటున్నారు, తింటున్నారు, మొగుడు పెళ్ళం పక్కనే ఉన్నారు, పిల్లల్ని ఆడించుకుంటున్నారు, హాయిగా ఉన్నట్టే కదా. శనీశ్వరుడికి నచ్చలేదు ఇది, వీళ్ళు కొత్త ఇబ్బంది. హాయిగానే ఉన్నారు వీళ్ళు, సుఖంగానే ఉన్నారు, కొత్త ఇబ్బంది, వీళ్ళు తట్టుకోలేని ఇబ్బంది కలిగించాలి. రాజ్యం పోగొట్టడం అనేది ఒక తట్టుకోలేని ఇబ్బంది. రెండో తట్టుకోలేని ఇబ్బంది ఏమిటి, వీడికి పెళ్ళాం నుంచి సెపరేషన్ కావాలి ఈ రాజుకి. ఇది ఆలోచించాడు. ఆలోచించి ఆ నవకోటి నారాయణ బుద్ధిలోకి ప్రవేశించాడు. ప్రవేశిస్తే ఓ రోజు ఆ జరుగుతున్న ఆరామాన్ని పక్కన ఒక కట్టడం ఈయన కూడా కట్టించుకుని అక్కడే ఉన్నాడు. పైన నుంచి చూస్తుంటే కింద పనులు చేస్తున్న ఆడవాళ్ళు కనబడితే వాళ్ళల్లో మసిబొగ్గుల్లో వజ్రంలాగా మెరిసిపోతుంది జయప్రదాదేవి. ఎవర్రా ఏమిట్రా కనుక్కున్నాడు. ఈ లేఖకుడు లేఖ రాసేటువంటి ఆయన యొక్క భార్య అని, ఈ ఎలాగైనా ఈవిని పట్టుకోవాలి, ఆమెని అవైల్ చేయటం కోసం ప్రయత్నం చేయటం మొదలుపెట్టాడు. ఎట్లా, మామూలుగా ఆడవాళ్ళు ఎవరు పనిలోకి రారు, వాళ్ళు ఇళ్ళ దగ్గర ఉంటారు, గుడిసెలు వేసుకుని ఉన్నారు పక్కన, అంతా వచ్చేసారు ఇక్కడికి, చిన్న చిన్న పాకల్లాగా నిర్మిస్తే ఆ పాకల్లో ఉంటున్నారు. మగవాళ్ళు పనిలోకి వస్తారు, సాయంకాలం అయితే డబ్బులు పుచ్చుకుని వెళ్ళిపోతారు, ఆడవాళ్ళంతా దూరంగా ఉంటారు. ఈయన పైన నుంచున్నాడు కాబట్టి కింద కనపడింది. ఇప్పుడు వీళ్ళని తేవాలంటే ఏం చేశాడు, ఇవాళ నుంచి మీ కూలీలు మీ ఆవిళ్ళు వచ్చి తీసుకోవాలి, మగవాళ్ళకి కూలీ ఇవ్వకూడదని నియమం పెట్టుకున్నామన్నారు. సాయంకాలం అయ్యేసరికల్లా కూలీల భార్యలంతా వచ్చి వాళ్ళతో పాటు జయప్రదాదేవి కూడా వచ్చి డబ్బులు తీసుకెళ్ళేవాళ్ళు. ఒక 3-4 రోజులు జనాలంతా అలవాటు పడ్డారు, ఈ డబ్బిట్లా క్యాజువల్గా వెళ్ళి తెచ్చేసుకుంటున్నారు, బాగానే ఉందిగా. ఒక 5-6 రోజులు గడిచేసరికి ఇతను ఏం చేశాడంటే, ఒరే ఈసారి ఇవాళ లేఖకుడి భార్య వస్తుంది, మీ డబ్బులు దొరగారు నారాయణ గారి దగ్గర ఉన్నాయని చెప్పు, అక్కడికి పంపించు, అది లోపలికి వస్తుంది, లోపల రాగానే గదిలోకి తోసి తలిపేసేసి నేను చూసుకుంటాను ఆవిడ సంగతి అన్నాడు. సరే ఏమైంది, ఈవిడ కాస్త వచ్చింది. వచ్చేసరికి అందరికీ డబ్బులు ఇస్తున్నారు. అమ్మ మీకు ఇవ్వాల్సిన డబ్బులు అయ్యగారు కొంచెం ఏదో ఎక్కువ వేసి ఇవ్వదలుచుకున్నట్టు లేఖకుడికి అయ్యగారి దగ్గరికి వెళ్ళమంటే, రోజు ఆ ఇంట్లోకి వస్తుంది కదా ఆవిడ, అలాగే ఏముంది ఇక్కడ దాకా అలవాటైంది, మొదట ఇక్కడ కొత్తగా ఉంది, తర్వాత ఏముంది లేని లోపలికి వెళ్ళింది. వెళ్ళేసరికల్లా ఆ వెంబడి పెట్టుకు తీసుకెళ్తున్నవాడు ఆవిడ ఆ గది గుమ్మం దగ్గరికి రాగానే వెంటనే ఆవిడ గదిలోకి ఒక తోపు దోసి వెనక నుంచి తలిపేసేసాడు. వేసేసరికల్లా అది పెద్ద అంతఃపురం, లోపల భాగం చాలా పెద్ద గది, ఒక పడక, దాని నిండా పువ్వులు, అక్కడి నుంచి ఏవో పాలు గీలు పళ్ళు గిళ్ళు అగరత్తులు పొగలు అవి వస్తున్నాయి. ఇది ఏకాంత మందిరం, ఎవ్వరూ లేరు, పెద్ద మందిరం. ఇవిడ నిర్ఘాంతపోయింది. ఆవిడకి తెలియని మందిరాల మహారాజు పుత్రిక, మహారాజు భార్య. ఇక్కడ ఏదో జరగబోతోందని తెలిసింది. తెలిసి ఇక అటు ఇటు దారి చూస్తే ఒకే తలుపు, ఆ లోపలికి వెళ్ళి ఇంకా తలుపులు లేవు, దానికి కిటికీలు కూడా లేవు. కిటికీలు పై ఎత్తునున్నాయి, చిన్న గవాక్షం, పెద్ద కిటికీగా లేదు, చిన్న ఏమంటారు మరి వెంటిలేటర్ లాంటిది ఉంది, అందులోంచి బయటికి వెళ్ళలేరు. ఆవిడ అటు ఇటు ఇటు అటు వెతికింది. తీరా చూస్తే ఒక పెద్ద పెట్టు ఉంది అక్కడ, పెట్టె తెరిచి పెట్టుంది. ఈవిడ అమ్మవారిని ప్రార్థించింది, నేను గనక ఈయన మా సోమదత్త మహారాజు యొక్క కూతుర్నై యజ్ఞశేషంగా పుట్టిన దాన్ని అయితే, పురూరవ చక్రవర్తిని మనసావాచాకర్మణ భార్యగా ఆయన్ని ప్రేమించి ఆరాధించిన దాన్ని అయితే, నా భర్త అశేషమైన పుణ్యాన్ని సంపాదించిన వాడైతే, ఆయన ధర్మపరుడైతే, నేను లోపల దిగి దాక్కుంటున్న ఈ మందసం ఆయన ముట్టుకుంటే తప్పిస్తే తెరుచుకోకూడదు. ఎవరు భర్త? నా భర్త ముట్టుకుంటేనే ఇది తెరుచుకోవాలి. నేను ఎంతకాలమైనా సరే అన్నపానీయాలు లేకపోయినా, వస్త్రం లేదు, అన్నపానీయం లేదు, మంచినీళ్ళు కూడా లేవు, గాలి కూడా లేని ఈ మందసంలో నా భర్త వచ్చి తలుపు తెరిచేదాకా నేను జీవించి జలసత్వాలతో ఉండాలి ఇందులో, ఇది భగవంతుడి మీద ఆన అని చెప్పి ఆ పెట్టెలోకి దిగేసి లోపల నుంచి పెట్టె లాగేసేసుకుంది, మూతపడిపోయింది. ఆవిడ పెట్టెలో ఉండిపోయింది. ఈ నవకోటి నారాయణ వచ్చాడు లోపలికి, బయట తలుపు గడి తీసుకుని వచ్చాడు. ఏది తలుపు వెనకాల దాక్కుంది, దాని వెనకాల దాక్కుంది, దేని వెనకాల దాక్కోలేదు, ఎక్కడా లేదు, గవాక్షాలు ఏమీ లేవు, అని లేవు కదా, ఎక్కడ బయటకు వెళ్ళదు. ఈయనకి ఏం తట్టింది, ఈ పెట్టెలో కూర్చుందేమో అని డౌట్ వచ్చింది. ఆ పెట్టె తీయడానికి శత విధాలా ప్రయత్నించాడు, పెట్టె మామూలుగా తను తెరిచి వేసే పెట్టె ఇవాళ ఎందుకు తెరుచుకోవట్లేదో అతనికి అర్థం కాలేదు. అక్కడి నుంచి పని వాళ్ళని పిలిచారు, వాళ్ళు కత్తులు కటార్లు పలుగులు పారలు పట్టుకొచ్చారు, చిత కొట్టినా ఆ చెక్క పెట్టె తెరవబడలా, ఏం చేసినా తెరవబడలేదు. అప్పుడు ఈయనకి స్ట్రైక్ అయింది, ఒకవేళ లేఖకుడు అని పేరుతోటి ఇక్కడ ఉన్నవాడు సామాన్యుడు కాడేమో, అతని భార్య ఆవిడ సామాన్యురాలు కాదేమో, ఆమె కానీ ఇందులోకి వచ్చేసిందా, ఏ ప్రయత్నం చేత ఇది తెరవబట్టలేదు అంటే ఏం శక్తి ఉందో వీళ్ళకి. ఇప్పుడు ఎవరికైనా తెలిస్తే మన నవకోటి నారాయణత్వం పోతుంది. ఏం చేశాడు, ఒరే దీన్ని ఏదైనా పోసి తగలబెట్టేయండిరా అన్నాడు.
ఆ పెట్టెని ఆమెను కాల్ చేస్తే కనీసం ఈ అపప్రద ఆమె ఎక్కడ పోయిందో నాకు తెలియదు అని చెప్పేసేయచ్చు. అయితే వాళ్ళు ఏం చేశారు, ఒక్క క్షణం యువతలకు వచ్చాక అన్నాడు, ఇల్లంతా తగలబెట్టేయండి, మొత్తం తగలబడిపోయింది, ఆమె లోపలికి వచ్చింది తగలబడిపోయింది అని చెప్పచ్చు అన్నాడు. అనేసరికల్లా వీళ్ళు ఏం చేశారు, మొత్తం ఇల్లు నూనె పోసి అంటించేసరికల్లా అది ఆ పక్కనున్న ఇంకో కట్టడం అన్నీ అంటుకుపోయినాయి. కూలీలు కూడా ఆర్పడానికి ట్రై చేశారు, అంతా భగమని మండిపోతుంది. చేయగలిగి కావాల్సింది మంట పెడితే కావాలని పెట్టిన మంట ఎట్లా ఆరుతుంది, ఏదో అనుకోకుండా మండింది అనుకో ఓ పక్కన అంటుకుంటుంది, ఆ కాస్త నీళ్లు చల్లితే సరిపోతుంది. వీళ్ళు అన్ని పక్కల నూనె పోసి అంటించినప్పుడు అది పరశురామ ప్రీతి అయిపోయింది, అగ్నిహోత్ర ప్రీతి, అది మొత్తం కాలిపోయింది. కానీ ఆ పెట్టె మాత్రం చెక్కు చెదరల. ఆమె ఎట్లాంటి ఇది పెట్టింది, ఒట్టు పెట్టింది, ఆవిడేమో యజ్ఞశేషంగా పుట్టింది, భర్త ఏమో చక్రవర్తి, ఆయన ధర్మాత్ముడు, నీతిపరుడు, దైవానికే ప్రబలమైన శక్తి, బలమైనది దైవమేనని మనసావాచ నమ్మినవాడు. దానికి తలొగ్గే కదా ఇట్లా రోడ్డు మీద ఉన్నాడు ఇప్పుడు పళ్ళాం పిల్లలతో. తగలబళ్ళ ఏమనుకున్నాడు, దీన్ని సముద్రంలో పారేద్దాం అనుకున్నాడు. ఈ లోపల ఈ ఉన్న హడావిడిలో భార్య ఎక్కడికి వెళ్ళిందో ఆయన చూసుకోలే. కొద్దిగా ఒళ్ళు తెలిసి ఈ హడావిడంతా సర్దుమింటిది, జయప్రదేది లేదు. ఆవిడ భవనంలోకి వెళ్ళింది, ఆ భవనం మంటల్లో భార్య కాలిపోయింది అనుకున్నాడు ఆయన. అందరూ అదే అన్నారు. ఆమె లోపలికి వెళ్ళింది, కొంతమంది కూలీలు కూడా తగలబడిపోయారు, ఆవిడ కూడా అలాగే అయిపోయింది అనుకున్నారు. వీడు ఈ పెట్టెని సముద్రంలో పారేద్దామని మేఘాల మీద ప్రయాణం పెట్టేసుకున్నాడు. సముద్రం వీళ్ళకి దగ్గరలో ఏం లేదు, ఈ పెట్టెని మోయించుకుని తీసుకెళ్ళాలి. నేను ఈ ఇల్లు కాలిపోయింది, నా మనసంతా చెదిరిపోయింది, నేను ద్వీపాంతరవాసానికి వెళ్తున్నాను అని చెప్పి కూలీలకు చెప్పాడు, మీ దారిని మీరు పని చేసుకోండి అని. చేసుకోమంటే మరి వీళ్ళ దారిని వీళ్ళు ఉంటారు. తన సామాన్లు ఇక్కడ తగలబడిపోయినా ఇంకా ఉన్న ఇళ్ళు బాకిళ్ళు, ఆ సామాన్లతో పాటు ఈ మందసాన్ని కూడా మోయించుకుని తీసుకెళ్ళాడు. ఈ లోపల కూర్చున్న జయప్రదాదేవికి ఏమీ ఇబ్బంది లేదు, స్థిమితంగా కూర్చున్నది. వాళ్ళు కొడుతున్నది తెలుస్తూనే ఉంది, ఏమీ తెరవబడలా, కాలింది తెలుస్తూనే ఉంది. ఇది వెచ్చగా గోరువెచ్చగా కూడా వాళ్ళ పెట్టే అంత మంటల్లో కూడా. ఇప్పుడు ఈవిడికి తన సముద్రంలో పడేయడానికి తీసుకెళ్తున్నాడు అనే విషయం తెలిసిపోయి సముద్రం మీదకి ఎక్కించి దాని మీద అంటే నావ మీదకి ఎక్కించి సముద్రం మీద తోసే సమయానికి చెప్పింది నవకోటి నారాయణ, ఎందుకు వృధాగా ఈ ప్రయత్నం చేస్తావు, నా భర్త ముట్టుకుంటే కానీ ఇది తెరవబడదు, నువ్వు ఏ ప్రయత్నం చేసినా సరే ఈ పాపని నిన్ను విడిచిపెట్టదు, నువ్వు పగలగొట్టావు, కొట్టలేకపోయావు, కాల్చావు, తగలబెట్టలేకపోయావు, సముద్రంలోకి పడేసినా నీది నీ వెనకాలే ఉంటుంది, నీ చేసింది నిన్ను వదిలిపెట్టదు, ఈ వృధా ప్రయత్నం మానుకోమని చెప్పింది లోపల నుంచి. ఆమె కంఠము లోపల నుంచి వినపడుతున్న గాజులు గలగల తెలిసేసరికల్లా ఈయన ఏం చేశాడు, ఇంకేం చేస్తాడు, సముద్రంలో పడేయకుండా వెనక్కి తీసుకొచ్చి తను ఉంటున్న ఒక ద్వీపం దగ్గర ఒక చెట్టు కింద ఆ మందసాన్ని ఉంచేశాడు. ఎప్పటికి తెరవబడితే అప్పటికి తెరవబడుతుంది. ఆమె ఎట్లా జీవించిందో కూడా ఇతనికి అర్థం కాల. ఈవిడ తన తాలూకు గొప్పతనం చెప్పాల, 7 సంవత్సరాల వరకు ఈ పెట్టె తెరవబడదు, 7 ఏళ్ల వరకు నేను ఇందులో జీవించే ఉంటాను. శని 7 ఏళ్ళు, 7 సంవత్సరాల ఒక వ్రతం ఇది. నా భర్తే వచ్చి నన్ను బయటికి తీసుకొస్తాడు, నువ్వు ఇందులో పడేసి కూడా ప్రయోజనం లేదని చెప్పేసరికి 7 ఏళ్ల పాటు ఈ మందసాన్ని రక్షించే బాధ్యత అతందే. ఇంకా మరి ఈ అమ్మాయి ఇందులో ప్రవేశించడానికి తనే కారణమయ్యాడు. అందుకని ఆ మందసాన్ని తీసుకెళ్ళి ఓ చెట్టు కింద పెట్టించాడు. అది గాలి వాన ఏమొచ్చినా సరే అదేమీ కదలదు, ఆ లోపల ఉన్నవాడే స్థిమితంగా కూర్చుని ఉంటుంది. సరే అక్కడే ఒక భవంతి నిర్మించుకుని దానికి దగ్గరలోనే అక్కడ ఉండిపోయాడు, ఆ పెట్టెని కాపాడుకుంటూ. ఇక్కడ ఈయన భార్య లేదని తెలిసింది. సరే ఏం చేస్తాడు, పిల్లల్ని తీసుకుని ఇంకో చోటికి ప్రయాణం అయ్యాడు. ఆయన శనీశ్వరుడికి ఇష్టం లేదు, ఈయన సంగతి చూడాలి, ఇంకా కష్టపెట్టాలి. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఇతను పిల్లలతోటి ఉంటాడు, ఆ పిల్లల నుంచి సెపరేట్ చేయాలి. సరే ఏం చేశాడు, 2 పిల్లల్ని ఎత్తుకుని, పిల్లలిద్దరూ అమ్మ కోసం ఏడుస్తున్నారు, మరి చిన్న పిల్లలు కదా. సరే ఇంకేం చేస్తాడు, తల్లి కోసం బెంగపెట్టుకుని ఏడుస్తున్నారు, అక్కడే ఉంటే ఇంకా తల్లి గుర్తొచ్చి బాధపడతారు. అందుకని ఏమనుకున్నాడు, వేరే చోటకు వెళ్దామని ఒక నది దాటి ఇంకో వైపుకి వెళ్దాం అనుకున్నాడు. మంచి బ్రహ్మాండమైన వర్షం, ఆ వాన కొంచెం తగ్గింది, వర్షం ఈ ఏరు పొంగుతోంది. ఏం చేశాడు, ఓ పిల్లాన్ని ఎత్తుకుని అటు దాటించాలి, 2 పిల్లల్ని ఎత్తుకుని దాటించలేదు, ఒకేసారి ఎట్లా వెళ్తాడు. అందుకని ఏం చేశాడు, ఓ చెట్టుకేసి ఒక పిల్లాన్ని కట్టేశాడు. కట్టేసి నాయన ఇక్కడే కూర్చో, అన్నయ్యని అక్కడ దింపొస్తానని చెప్పి ఈ పిల్లాన్ని ఇక్కడ పెట్టి ఓ పిల్లాన్ని ఎత్తుకుని తీసుకుపోయాడు. తీసుకెళ్ళి వాడిని అవతల వైపు కట్టేశాడు చెట్టుకి. వాడిని మరి తీసుకెళ్ళి అక్కడ మరి పిల్లాడైతే అటు ఇటు వెళ్ళిపోతాడు.
పిల్లాడు 4 అడుగులేసి అటు ఇటు వెళ్ళిపోతే ప్రమాదం కదా. మళ్ళీ వెనక్కి వచ్చి చిన్న పిల్లాడిని తీసుకెళ్దాం అనుకున్నాడు. వెనక్కి రావడానికి నదిలోకి దిగగానే ఈ శనీశ్వరుడు నదికి ఉధృతి పెంచేశాడు. పిల్లలిద్దరూ ఒకే నదికి చెరో గట్టున చెరో చెట్టుకి కట్టబడి ఉండగా తండ్రి నీళ్లలో కొట్టుకుపోయాడు. అయ్యో, పిల్లలు ఉండిపోయారు. ఉండిపోయేసరికి సరే ఇంకేం చేస్తారు, ఇక చేయగలిగేది ఏమిటి, కొట్టుకుపోయి ఎక్కడో ఒక చోటకి చేరాడు. తీరా చూస్తే అక్కడ గొర్రెల కాపర్లు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరో కొట్టుకొస్తున్నారు నీళ్లలో. వాళ్ళ గొర్రె అనిపించింది, ఎవరి గొర్రె పడిపోయింది అన్నమాట. తర్వాత తెలిసింది గొర్రె కాదు, వీడెవడో మనిషి. కొంతమంది దిగి తాళ్ళేసి లాగితే ఆ వరవడికి కొట్టుకుపోతున్న ఆయన మోసుకొచ్చి ఇవతలు పెట్టారు. ఆయన ఏం నీళ్లు తాగేలా ఈదగలడు, ప్రవాహానికి అడ్డం పడలేకపోతున్నాడు, నీళ్ళు లాగేస్తున్నాయి కదా. నాయన ఎవరు నువ్వు, ఏమిటి నాయన అని అడిగారు. అడిగితే ఏం చెప్పాలి? సరే ఏమన్నాడు, నేను పురూరవ చక్రవర్తి పరివారంలో గొర్రెలు కాసేవాడిని, నా పేరు ఆనందకోనుడు. ఈ గొర్రెలు కాస్తూ ఇది చెరువుగా ఈ నదీ తీరానికి వస్తే గొర్రెలు ఎటో పోయినాయి, నేను నదిలో పడిపోయాను అన్నాడు. అనేసరికల్లా వాళ్ళు ఏం చేశారు, అయ్యో ఎంత కష్టం వచ్చింది, మనిషి ఎంత బాగున్నాడు, చక్కగా లక్షణంగా ఉన్నాడు, నాయన మాతో పాటు ఉండు, మేమందరం గొర్రెలు కాసేవాళ్ళమే, 4 గొర్రెలు ఇస్తాం, గొర్రెలు మేపుకుందు కానీ రా మాతో పాటు రా అని వాళ్ళు ఏం చేశారు, ఈయనకి కట్టుకోవడానికి పొడి బట్టలు ఇచ్చి 2 కంబళ్ళు ఇచ్చి చలి మరి వారిని నీళ్ళల్లో కొట్టుకొచ్చేవాడి పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఓ చిన్న గుడిసె ఒకటి ఏర్పరిచి ఇక్కడ ఉండు నాయన మాతో పాటు అంటే ఆ చచ్చిపోయిన భార్య తప్పిపోయిన పిల్లల గురించి ఏడ్చుకుంటూనే నోరు మూసుకొని వీళ్ళతో పాటు ఉండిపోయాడు. ఈ చెరుకు నదికి అటు ఇటు పిల్లలు ఉన్నారా, ఒక గొల్లెత ఆ వైపుకి వచ్చి ఈ పిల్లాన్ని చూసింది. ఎవరండి? గొల్లెత అంటే ఒక గొల్ల స్త్రీ వచ్చి చూసింది. చూసేసరికల్లా పిల్లాడు ఎంతో బాగున్నాడు, ఎంత పండులా ఉన్నాడు, ఎవరు కట్టేశారంటే మా నాన్న కట్టేశాడు. నాన్నే తెలుసు, అంతకంటే వాడికి ఏం తెలియదు, పేర్లు గీర్లు తెలియవు వాడికి. సరే పిల్లాన్ని ఓడదీసి ఎత్తుకున్నాక ఏమైంది, 2వ గట్టుకి వెళ్దామని ఒక చిన్న డింగీ తెచ్చుకుంది. ఆ డింగీలో ఈ పిల్లాన్ని పెట్టుకుని ఈ నది దాటించబోయింది. నది దాటించేసరికల్లా అక్కడ చెట్టు కట్టేస్తున్నాడు 2వ. మా అన్నయ్య ఉన్నాడు అన్నాడు వీడు. అయ్యో 2 పిల్లల్ని చెట్టు కట్టేశారు, ఇదేమిటోనంటే ఆ 2వ పిల్లాన్ని కూడా ఓడదీసింది. ఇద్దరు ఒక దగ్గర ఉన్నారు. అన్నదమ్ములు ఇద్దరిని ఆవిడ కాస్త చంక పెట్టుకుని వెతికింది, ఎవరు కనపడలేదు. పోగొట్టుకుని నాన్న ఎవరంటే నాన్న ఎత్తుగా ఉంటాడు, పొడుగ్గా ఉంటాడు, అదే తప్పిస్తే ఇక వాళ్ళకి ఏమీ తెలియదు. చిన్న పిల్లలు 3-4 లోపల 3-4 ఏళ్ల పిల్లలు. సరే ఏం చేసింది, పిల్లలిద్దరు ఒకేసారి దొరికారు. అదృష్టంలాగా నాకు పిల్లలు లేరు, వీళ్ళని నేనే పెంచుకుంటానని పిల్లల్ని తీసుకుపోయింది. అయితే గొల్లావిడ కదా, వీటి దగ్గర ఆవులు గేదెలు ఉన్నాయి, ఆవులే ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆవులు కాయడానికి ఒక పొల్ల ఇస్తే పిల్లలు పుల్లలు తీసుకోకుండా మూలండ కత్తి ఏదైనా ఉంటే కత్తి పుచ్చుకుని తోరేవాళ్ళు. ఆవిడనుకో వీళ్ళు ఎవరో పెద్ద రాజుగారి పిల్లలు ఉంటారు, వీళ్ళకి మామూలు లక్షణాలు లేవు, ధోరణి ఏదైనా చూపిస్తే నేర్చేసుకుంటారు. కత్తి కనపడిన పాములుగా పిల్లల్లాగా ఎక్కడ పడితే అక్కడ పట్టుకోవటంలా, తెలివి తక్కువగా లేరు వాడు. కత్తి ఎక్కడ పట్టుకోవాలో వాడికి ఉగ్గుపాలతోటి పెట్టేసినట్టుంది వాడి చరిత్ర. దాంతో ఇప్పుడు ఏం చేసింది, సరే పిల్లలకి ఏమైనా విద్యలు నేర్పిస్తే బాగుంటుందని వాళ్ళ దగ్గర ఈ కర్ర సాము కత్తి సాము చేసే వాళ్ళు ఎవరో స్నేహితులు ఉంటే వాళ్ళ దగ్గర పెట్టింది. మా పిల్లలు కూడా నేర్పించండి. ఆ పిల్లలిద్దరు ఈ గోళ్ళావిడ దగ్గరే పెరగటం మొదలుపెట్టారు. ఈ ఆనంద కోణుడు ఇక్కడ ఈ గొర్రెల వాళ్ళ దగ్గర ఉన్నాడు కదా. సరే ఏమైంది, ఈ గొర్రెలు తోలుకెళ్తుంటాడు. ఆ గొర్రెలు అటు ఇటు తిరుగుతాయి, మళ్ళీ సాయంకాలం తీసుకొస్తాడు. ఆ ఉన్న వాళ్ళు ఏదో ఒక ముద్ద అడకేసి పెడతారు, వాళ్ళతో పాటు కలో గంజా ఒక ముద్ద తింటూ బతికే ఉన్నాడు ఆయన. ఎప్పటికో ఇక్కడి నుంచి వస్తుంది. శనేశ్వరుడు ఎంతకైనా తగును, చూడు ఎన్ని చేశాడు. మహారాజుని తీసుకొచ్చి ముందు కూలింగ్ చేశాడు, తర్వాత గొర్రెలు కాపరం చేశాడు. ఇంకా ఏం చేయబోతావో నాయనా నువ్వు నాతోటి అనుకుంటున్నాడు అనమాట. అయితే ఏమైంది, ఈయనకి చాలేదు శనీశ్వరుడికి, ఇంకా ట్రై చేయాలి. కానీ ఈయనకి చూడండి తెలిసి కూడా కష్టాలు పడుతున్నాడు ఇంకా కూడా. మరి చెప్పాడు కదా యవనంలో పట్టుకోమన్నాను, పట్టుకున్నాడు, మరి తప్పదు, అనుభవించాల్సిందే. దీనికి తిరుగుబాటు చేసి గొడవ చేసి లాభం లేదు, తల ఒగ్గటమే అంతే. ఇంకా సర్దుకుని ఉండటమే. సర్దుకుంటూ ఉంటే శని సర్దుకున్న వాడిని గెలిపిస్తాడు. శనిగ్రహపు లక్షణం అది. నువ్వు లాక్కున్న కొందికి తెగుతుంది తప్పిస్తే ప్రయోజనం లేదు. సర్దుకుని ఎలా ఉండాలో అలా ఉండాల్సిందే. అంటే ఎట్లా కాదు రమ్మగారు, మీ ఉద్దేశం అంటే కష్టం వచ్చినా కూడా దాన్ని అనుభవించాలి. నీకు ప్రారంధ కర్మాన్ని అనుభవిస్తే తీరిపోతుంది కర్మానుభవం. అనుభవించనని దుఃఖపడ్డం వల్ల దుఃఖం ప్లస్ అవుతుంది, కష్టానికి తోడు దుఃఖం ప్లస్ అవుతుంది. దుఃఖపడి నువ్వు పెనుగులాడి అక్కడి పరిగెత్తి ఇక్కడి పరిగెత్తి అదే అవన్నీ చేశారు అయినా నాకు ఇది కాలేదంటావు. నువ్వు చేసేవి చేస్తూనే ఉంటావు క్రియలు. ఇది ఎలా చేయాలి, చేయాల్సిన పని చేసినట్టుగా చేయాలి, దీనికి ప్రతిక్రియగా చేయకూడదు. నేను 4 గుళ్ళు తిరిగాను అయినా నన్ను ఏ దేవుడు కరుణించలేదు అనకూడదు. అసలు భగవంతుణ్ణి ప్రశ్నించకూడదు శని దశ ఉన్నవాడు.
తల వంచుకొని వెళ్ళిపోవాల్సిందే. వంచి ఎంత బరువు నువ్వు వంగిన కొద్దీ వేస్తాడు, నువ్వు మోసిన కొద్దీ నువ్వు నచ్చుతావు ఆయనకి. మోసిన కొద్దీ నీకు తర్వాత జీవితం చాలా బాగుంటుంది. నేను అదే అడుగుదాం అనుకుంటున్నా. చాలా బాగుంటుంది తర్వాత జీవితం. శని దశలో నలిగిపోయిన వాళ్ళు ఆ దశ తర్వాత దశలు తిరిగిపోతాయి, వాళ్ళకి దశ తిరిగింది అంటారు చూసావా, అట్లా తిరుగుతుంది. వంగాలి, భగవద్ ప్రార్థనే చేసుకోవాలి, ఎక్కువగా భగవంతుడి పాదాలే పట్టుకోవాలి. ఈ కష్టం గట్టెక్కే మార్గం చూడమనాలి. సరే, ఏం చేశాడు ఇప్పుడు ఈ శని ఏం చేశాడు, ఇంకా కొంచెం ఎక్కువ పరీక్షించాలి. ఆ ఊరి రాజుగారి అంతఃపురంలో దొంగతనం జరిగింది. అంతఃపురంలో ఆయన దొంగతనం జరిగినటువంటి వస్తువులు మూటగట్టి ఎక్కడ ఈ ఆనందకోనుడు పడుకుని ఉన్నాడో పూరి గుడిసెలో అక్కడ తెచ్చిపెట్టాడు దొంగ. చూసారా, ఆ పని చేయించాడు ఆయనే చేయించాడు, అది కల్పించాడు. అది వాళ్ళేమో దొంగని వెతుక్కుంటూ వచ్చారు. దొంగ ఇటే వచ్చాడు, కనపడుతున్నాడు. మామూలుగా దొంగలు అసలు కనపడతారు, కనిపించరు, మాయమైపోతారు. కానీ ఇక్కడ కనిపించాడు వాడు. ఎక్కడి నుంచి కనిపించాడు, అంతఃపురం నుంచి ఊరంతా తిరిగి ఈ గొల్లలు, వీళ్ళు గొర్రెల కాపర్లు ఎక్కడ, గొల్లలు కాదు వీళ్ళు, గొర్రెల కాపర్లు ఎక్కడున్నారు, ఓ నదీ తీరాని ఉన్నారు. అక్కడికి ఆ నది కొంచెం ఊరికి దూరంగా ఉంది, అక్కడ దాకా లాక్కొచ్చాడు ఆ దొంగ వీళ్ళని, సైనికుల్ని. ఈ గదిలోకి వెళ్ళి అతన్ని దాంట్లో పడేసేసి వెళ్ళిపోయాడు. ఆ దొంగ కూడా సమున్నతాకారుడు. ఇక్కడ పడుకున్న ఆనందకోణుడు సమున్నతాకారుడే. మరి గబుకొని దూరం నుంచి చూస్తే ఓ పొడుగాటి మనిషి చేతులు ఊగిస్తూ పరిగెడుతున్నాడు. పొడుగాటి చేతులు, ఇంత పొడుగువాడు, ఎత్తుబడి, మీసాలు ఉన్నాయి, గడ్డాలు ఉన్నాయి, జుట్టు ఉంది, అవే కనపడతాయి చీకట్లో. అంతకంటే ఏం కనిపిస్తాయి, ముక్కు మూతి కనపడవు కదా, ఒడ్డు పొడుగు కనపడతాయి. ఒడ్డు పొడుగు కనపడుతోంది. వీళ్ళంతా వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు. ఈ పాకలోకే ప్రవేశించాడన్నారు. ఆ పాకలో ఆనందకోణుడు నిద్రపోతున్నాడు. ఆయన పక్కన మూట పెట్టుంది. ఏ దొంగ అయినా మూట పక్కన పెట్టు పడుకుంటాడు. ఆ పాయింట్ వాళ్ళు పట్టుకోలేదు, ఈయన పట్టేశారు. అందరూ అతనికి ఏమనుకున్నాడంటే, ఇక ఈ గొర్రెల వాళ్ళంతా ఇతన్ని గౌరవించేవాళ్ళు, ఇతని ముఖవర్చస్సు, అతని పద్ధతికి వాళ్ళెవ్వరూ ఏమీ అనేవాళ్ళు కాదు, చాలా ప్రీతి నేర్పేవాళ్ళు. ఆ ప్రీతిని చెడగొట్టాలి. ఆ శని దశలో అట్లాగే చీత్కారాలు వస్తాయి బంధువుల నుంచి కూడా. పాపం బంధువులు, స్నేహితులు ఎవ్వరూ దగ్గరికి రాని వారు, అందరితోటి విరోధం వస్తుంది, అందరూ దూరం పెడతారు, ప్రతి వాళ్ళ చీత్కారము పడాల్సి వస్తుంది. ఈయనకు అట్లా వచ్చింది పాపం. ఈ గొర్రెల వాళ్ళ ఆశ్చర్యపోయి, ఇదేంటి మంచివాడు అనుకున్నావు, ఈయన దొంగ, నిశ్శబ్దంగా ఉంటున్నాడు, ఈ పని చేశాడా అన్నారు. సైనికులు వచ్చి పట్టుకుపోయారు. రాజుగారు ఆశ్చర్యపడి, ఈయన దొంగ ఏమిటి, మనిషి చూస్తే ఇట్లా ఉన్నాడు, సార్వభౌమ లక్షణాలు ఉన్నాయి, ఆ కిరీటం పెట్టుకునే చోట, ఆ భుజకీర్తులు ఉండే చోట గుర్తులు ఎవరికి ఉంటాయి, మామూలు వాడికి ఉండవు అవి. మణుల ఒరిపిడి ఉన్న గుర్తు వేరు. ఈయన అట్లా కనపడుతున్నాడు. మనిషి చూస్తే మంచి కళైన మొహం, మంచి వర్చస్సు, మాట గంభీరం. ఇది ఎట్లా ఉందంటే ఉరుగుతున్నట్టుగా ఉంది, మేఘగా గంభీరంగా ఉంది కంఠస్వరం కూడా. ఈయన ఎందుకు దొంగ అవుతాడు అని ఆశ్చర్యపోయారు. రాజుగారు డైరెక్ట్గా అడిగాడు, అయ్యా తమరే దొంగతనం చేశారా అంటే, ఇప్పుడు ఏం చేస్తాను నేను కాదన్నా ప్రయోజనం లేదు. మరి వస్తువు దొంగ ఒకచోటే దొరికినప్పుడు ఇంకా నేను చెప్పుకునేదేముంది, మీరు ఏం చేస్తే అది చెయ్యండి అన్నాడు. దానికి కూడా వడంబడిపోయాడు, ఇక అంతే దీపావళని. రాజుకి మనసు ఒప్పలేదు, ఏం చేయాలో తెలియట్లేదు. సరే, మిగిలిన వాళ్ళని న్యాయాధికారులను అడిగారు. ఏం చేయాలంటే, దొంగ చేస్తానం చేసిన వస్తువుతో పట్టుబడితే ఎడం కాలు ఎడం చెయ్యి కొట్టేయాలి. కాలు చెయ్యి కొట్టేశారు. అయ్యయ్యో. ఎడమ కాలు ఎడమ చెయ్యి కొట్టేసి అది ఎక్కడ వత్స్యస్థానానికి తీసుకెళ్ళి అక్కడ ఎడం కాలు ఎడం చెయ్యి తీసేశారు. ఒక కాలు చేతితోటి అక్కడ పడున్నాడు ఆయన, పురూరవ చక్రవర్తి. అంత గొప్ప చక్రవర్తి పడిపోయాడు. చెయ్యి కాలు కథలో ఆహారం ఎట్లా వస్తుంది, ఏ పని చేయకుండా ఈయనకి ఎక్కడి నుంచి వస్తుంది, ఈ ఊరు తంది కాదు, ఇక్కడ ఎవరుంటారు. ఇక భగవత్ ప్రార్థన చేసుకోవటం మొదలుపెట్టాడు ఆయన. ప్రార్థన చేసి చేసి క్రమంగా ఆయనకి బుద్ధి ఎక్కడ వెలుగు వచ్చింది, సరస్వతీదేవి మీదకి వెళ్ళింది. ఇతను సరస్వతి తీరంలోనే తపస్సు చేశాడు ఊర్వశి కోసం. రెండు సార్లు సరస్వతీదేవిని ప్రార్థించాడు. ఆవిడ ప్రత్యక్షమైంది. ఎట్లా వచ్చిందంటే, ముక్కు లేని ఆడదానిగా వచ్చింది. ముక్కు లేదు సరస్వతికి, ముక్కు కోయబడిన స్త్రీలాగా కనపడింది. ఒక పాత గుడ్డ కట్టుకుని, ఓ నిమ్మకాయ, ఓ నూనె గిన్నె, ఓ చిన్న తెల్లటి గుడ్డ పుచ్చుకుని, ఒక పాత వాడిన చీరతోటి ముక్కు లేని ఒక స్త్రీలాగా కనిపిస్తే ఎవరో అనుకోవాలి. కానీ ఈయన గుర్తుపట్టాడు, ఈవిడ సరస్వతి. అమ్మ వచ్చావా జగజన్ని, నన్ను కరుణించడానికి అన్నాడు. అనేసరికల్లా ఆవిడ, నువ్వు నన్ను గుర్తుపట్టావు చూసావా నాయన, ఎంత వాడికైనా తప్పదు, నాకైనా నా కర్మానుభవం వల్ల, నేను చేయకూడని కొన్ని పనులు చేయటం వల్ల ప్రతివాడికి నన్ను దానం ఇస్తారు. ఏం చేస్తారు, ఒక కవి రాసేస్తాడు కవిత్వం,
రాసేసి ఎవడికో ఈ కృతికర్త ఈ కృతిని ఈ కావ్యకని నేను ఎవడికో దానం చేస్తా. ఆ దౌర్భాగ్యుడి హస్తస్పర్శ వల్ల నా ముక్కు ఊడిపోయిందిరా నాయన, ఈ ముక్కుడిగా నీకు కనపడ్డా నువ్వు గుర్తుపట్టావు, నీ తాలూకు భాగ్యవశమే ఇది, సహించుకుని ఉంటున్నావు, సహించుకుని ఉండాలి అమ్మ. ఈ పరిస్థితి మారుతున్నాడు, తప్పకుండా మారుతుంది, మారక తప్పదు. ఈ కొద్ది నాళ్ళు ఇలాగే ఓపికగా ఉండు. ఓపికగా ఉంటే నీ కాళ్ళు చేతులు నీకు వస్తాయి, నీ భార్య సజీవురాలుగానే ఉంది, నీ కుమారుడు నీ దగ్గర చేరుతాడు. ఇదే కాదు, నీ రాజ్యం కూడా నీకు వస్తుంది. నీకు కావాల్సిందల్లా ఓపిక, సహనం. శనిని భరించడానికి ఓపిక కావాలి. సరే, ఆవిడ ఏం చేసింది, అమృత ఆహారం తీసుకొచ్చి ఈయనకి ఆహారం, ఆయన నూనెను నిమ్మకాయ తెచ్చింది కదా, ఈయన గాయాలు 2 చెయ్యి కాలు లేవుగా, ఆ 2 చోట్ల కాస్త నూనె రాసి కట్టుకట్టి అక్కడి నుంచి ఈయనకి ఆహారం తెచ్చిపెట్టింది. ఆహారం పట్టుకొచ్చింది, అది తిని బతికున్నాడు అనమాట. ఆయన అక్కడే వచ్చే స్థానంలో నడిచి వెళ్ళలేడు, ఓకాలే కదా ఉంది, ఎట్లా నడిచి వెళ్తాడు, అక్కడే ఉండిపోయాడు. అయితే ఆ రోజుల్లో ఆ రాజ్యంలో పరదేశి కావలి శెట్టి అని ఒక శెట్టి గారు ఉండేవాడు. పరదేశి కావలి ఆయన పేరు. అయితే ఈ పరదేశి కావలి ఎప్పుడో వ్యాపారానికి పంపించిన ఒక నావ మునిగిపోయింది, దొరకలేదట. దొరక్కపోయేసరికి ఇక ఆశలు వదిలేసుకున్నాడు ఆయన. సరిగ్గా ఈ వచ్చస్థానంలో ఈ వ్యవహారం అంతా జరుగుతున్న కాలంలోనే ఆ నావ దొరికింది, ఆ పడవ దాని తాలూకు ఆనుపాన్లు తెలిసినాయి. నా పడవ తీరానికి వచ్చేసింది, కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయట అందులో. దాంతో ఈ పడవ దొరికేసరికల్లా ఆయన చాలా సంతోషించి అందరికీ దాన ధర్మాలు చేస్తున్నట్టు. దాన ధర్మాలు చేస్తూ ఊళ్ళోకి వచ్చాడు. ఊళ్ళోకి వచ్చేసరికల్లా అక్కడ ఏమన్నారు, కొంతమంది సైనికులు వాళ్ళు వీళ్ళు, మీరు ఇంతకు బీదా బిక్కికి దానాలు ధర్మాలు ఎవరికి చేస్తారు, సాధారణంగా బీదా బిక్కికి దానాలు, బ్రాహ్మణ దానం ఒకటి విశేషమైన దానం, ఆ కాలంలో అదే పద్ధతి. అయితే ఇది వజ్రస్థానంలో మొన్న ఒక ఆయన దొంగతనం చేశాడని చెయ్యి కాలు కొట్టేశారు ఒకడున్నాడు, అతనికి ఏదైనా ఇవ్వండి అన్నారు. అనేసరికల్లా సరే ఏదో ఆహార పదార్థం ఇస్తామని వచ్చాడు. వచ్చి చూసేసరికల్లా ఈ కాలు చెయ్యి లేకుండా అక్కడ పడున్న ఆయన చూసేసరికల్లా కరిగి నీరే ప్రవహించేశాడు ఆ పరదేశి. ఏమిటి ఈ మొహం చూస్తే ఆయనకి తెలిసిందనమాట, వీడి మనిషి కాదు, మామూలు వాడు కాదు, సామాన్య మానవుడు, దొంగ 100% కాదు, ఏదో ప్రత్యేకత ఉంది ఈయనలో. ఈయనలో ఉన్న ఆ ప్రత్యేకత ఏమిటో బుద్ధికి ఎక్కడో తగులుతోంది, నోటికి అందటల్లా అది మనసుకు తెలుస్తోంది. ఈయన మామూలు వాడు కాదు, ఈయన గ్రేట్ పర్సనాలిటీ అనేది అర్థమవుతుంది. ఏమిటో తెలియదు, కానీ ఒక ఆకర్షితుడైపోయాడు. ఆకర్షితుడైపోయి దగ్గరకు వచ్చాడు. అయ్యా ఏమిటండి మీ పరిస్థితి ఏంటంటే, కర్మాన్ భవన్ అయినా ఇట్లా అయింది, అదే మాట్లాడుకున్నారు. ఇంతలో సరస్వతీదేవి వచ్చింది ఆహారం పట్టుకుని. ఓహో, ఆవిడ రోజు వచ్చి 3 పూట్ల ఇతన్ని పోషించింది సరస్వతీదేవి. ప్రతిరోజు ఇలా ముక్కిడిగానే వచ్చేది, ఆ ముక్కు లేని స్త్రీగానే వచ్చేది ఆవిడ. 3 రోజులు 3 పూటల అమృతాహారం తెచ్చిచ్చింది అతనికి. మరి ఆయన చేసుకున్న తపస్సు, సరస్వతి తీరంలో చేసిన తపస్సు ఇట్లా ఫలించింది చూడండి. అదే మరి అతని ఫలితం ఏదో ఒకటి లభించాలి కదా. అందుకని ఎప్పుడు చేసిన పూజ అయినా మనకు అవసరమైన కాలంలో ఏదో రకంగా ఫలిస్తుంది. అదేగా ఎప్పుడు చెప్పుకుంటాం మనం. ఇక ఈ పరదేశి కావాలి ఈవిని గుర్తుపెట్టాడు. ఈవిడ మనిషి కాదనిపిస్తోంది అతనికి. మామూలుగా మనకి దేవతలకి చుట్టూతా ఆరా ఉంటుంది, ఒక కాంతి వలయం ఉంటుంది. ఈ మురికిగా ముక్కు లేకుండా వికృత రూపంలో కనపడుతున్న స్త్రీ చుట్టూతా ఉన్న ఒక కాంతి వలయం అతని బుద్ధికి తగిలింది. మరి రాజును ఎట్లా గుర్తుపెట్టాడు? వజ్రస్థానాన్ని తీసుకెళ్ళి ఎవరో కొంతమంది చెయ్యి కాలు కొట్టేశారు. కొట్టేసిన వాడికి వీడు పెద్ద గొప్పవాడేమోనని అనిపించలే, వాళ్ళకి తెలియలా. ఇతను తెలిసింది, ఒక్కొక్కటి తెలుసుకోగలుగుతాడు. ఇతను ఆశ్చర్యపోయి, అయ్యా ఈవిడ ఎవరు, అమ్మవారి స్వరూపంలాగా కనపడుతోంది నాకు, ఏదో కాంతి ఉంది ఈమెలో, ఒక ప్రత్యేకమైన దైవికమైన అంశని గుర్తుపెట్టాడు అతను. పదే అడిగాడు. అడిగేసరికల్లా ఆవిడ తన స్వరూపంతో కనపడింది, నిజ స్వరూపం. పరమానంద భరితుడైపోయాడు. పరమానంద భరితుడైపోయి, అమ్మ ఈయన కోసం తెచ్చిన ఆహారం నాకు కూడా పెట్టవా అని అడిగాడు. ఆయనకు అన్నం పెట్టి ఈయన కూడా ఒక ముద్ద పెట్టింది. ఆ సరస్వతీదేవి పెట్టిన ఆ ముద్ద తిని ఆ పరదేశి కావాలి రోజు వచ్చి వజ్రస్థానంలోనే కూర్చునేవాడు ఈయన కోసం. ఆయనతో కబుర్లు చెప్పడానికి, ఆయన దేఖభాల్ చేయడానికి అనమాట, బాగా చూసుకోవడం కోసం ప్రతిరోజు వచ్చేసేవాడు. కొంతకాలం తర్వాత ఈయనకి బాగా గాయాలన్నీ మానిపోయిన తర్వాత ఏమన్నాడు, మా ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి బంగారు పల్లకి తెప్పించి ఈయన అందులో కూర్చోబెట్టుకుని ఈ పురూరవణ్ణి తీసుకుపోయాడు ఇంటికి. తీసుకెళ్ళిపోయి తన ఇంట్లోనే ఉంచుకోవటం మొదలుపెట్టాడు. సరే, ఈయనకి ఒక చెయ్యి లేదు, ఒక చెయ్యి ఇక్కడ దాకా లేదు కదా, మొండి చెయ్యి ముందు భాగం లేదు, పట్టుకునేది కాకసం లేదు, కానీ కొద్దిగా ఉంది. ఈయన ఏం చేసేవాడు, ఇక్కడ కూర్చుని రోజు ఏముంది, ఇప్పుడు వీళ్ళ ఇంట్లో ఉంటున్నాడు. పరదేశి కావాలి చాలా పెద్ద బిల్డింగు, పెద్ద తోట,
హాయిగా సంగీత సాధనాలు అన్నీ ఉండేవి, పుస్తకాలు అవి చదివి వినిపించడానికి మనుషులు. ఆయన బాగా కోటీశ్వరుడు కదా, ఈయన సంగీతం పాడతాడు బ్రహ్మాండంగా. సరే, వీణలు అవి ఇవి సాధనాలు ఉన్నాయి. ఉంటే ఈయన ఏం చేసేవాడు, వీణ వాయించుకుంటూ ఉండేవాడు. ఒక చెయ్యి ఖాళీగా ఉంది, ఎడం చెయ్యి కదా నరికేశారు, కుడి చెయ్యి బాగానే ఉంది కదా, ఈ కుడి చేత్తో వీణ పెట్టేవాడు, ఈ మొండి చేత్తోటి తీగలు సవరించుకునేవాడు. అయితే ఈ రాజుగారికి ఒక కూతురుంది పుష్పాంజలి అని. ఓహో. ఆ పిల్ల మహా గొప్పగా సంగీతం పాడుతుంది. మామూలు వీణ కాదు, బ్రహ్మాండంగా వాయిస్తుంది, చాలా బాగా పాడుతుంది. ఆ అమ్మాయికి ఏమిటంటే తనని సంగీతంలో జయించేవాడిని పెళ్లి చేసుకోవాలని కోరిక. అయితే ఒకరోజు వ్యాహ్యాళికని ఒక ఉద్యానవనంలోకి వచ్చి వీణ తెప్పించుకుని అక్కడ పాట పాడుతుంటే అదే సమయానికి ఈ పరదేశి కావలి గారి తోటలోంచి వినపడుతున్న సంగీతం విన్నది. అదేం సంగీతం, అదేం వీణ, అదేం కంఠం. ఆయన పాట కూడా పాడుకునేవాడు. మరి తోచాలుగా ఆ పాట మీద మనసు పారేసుకుంది. ఎవరు ఏమిటి కనుక్కోమంది. పరదేశి కావలి గారి తోటలోంచి వినపడుతోంది, ఎవరో కనుక్కురమ్మని పంపించింది చెలికత్తల్ని. వాళ్ళు పోయి కనుక్కుంటే అక్కడ ఏముంది, ఒక ఆయన చెయ్యి కాలు లేవు, ఆయన ఉన్నాడు, ఆయన బ్రహ్మాండంగా పాట పాడతాడు. ఈ అమ్మాయి ఆయన పాట బాగుంది, అసలు ఆ గొంతుకి వివసురాలైపోయి అతన్నే పెళ్లి చేసుకోవాలని పుట్టింది ఈ అమ్మాయి. ఓహో. ఎవరు నన్ను గెలుస్తారో వాళ్ళని పెళ్లి చేసుకుందామని కదా ప్రతిజ్ఞ. ఈయన పాటే నన్ను గెలిచిన పాట, నన్ను కైవసం చేసుకున్న పాట అయింది కాబట్టి నేను ఆయన్నే పెళ్లి చేసుకోవాలి. ఎలా పెళ్లి చేసుకుంటారు, ఆయన దొంగ, రాజశిక్ష పడినవాడు, రాజదండన తీసుకున్నవాడు, ఓ కాలు చెయ్యి లేదు. రాజకుమార్తెను పెళ్లి చేసుకుంటే రాజు అవ్వాలి అంతేగా. ఈ ఎవరో ఎక్కడి నుంచో కొట్టుకొచ్చిన వాడు. ఈ లోపల ఏమైంది, ఈ అమ్మాయి వివాహం కోసం ఆలోచిస్తోందని తెలిసేసరికి నాన్న ఏం చేశాడు, వాళ్ళకి వీళ్ళకి కబురు చేసి స్వయంవరం ప్రకటించాడు. ఈ అమ్మాయి నిర్ఘాంతపోయింది. అయ్యో, నేను ఆ తోటలో ఉన్న కాలు చేయలేని ఆయనకి మనసు ఇచ్చాను, ఇప్పుడు ఎట్లా పెళ్లి చేసుకుంటాను. ఇక భగవత్ ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. అయితే ఈ చెలికత్తలు చెప్పారు, అమ్మ నీకు ఏది రాసిందో అది జరుగుతుంది కదా, ఒకవేళ నీకు ఇట్లా అవిటివాడితోటే పెళ్ళుంటే ఆయనే వస్తాడు, అవిటివాడితో పెళ్ళి అని నీ మొహాన్ని ఉండాలి. ఎందుకంటే భగవంతుడు విధి రాసిన రాతని ఎవ్వరూ తప్పించలేరు అని ఒక చిన్న పిట్ట కథ చెప్పింది. పిట్ట కథను పక్కకు పెట్టి మెయిన్ కథ ముందు చెప్పుకుని అప్పుడు పిట్ట కథలోకి వద్దాం. ఈ మన పురూరవుడు చేయి కాలు తెగి అక్కడ ఉన్నాడు కదా, ఈయనకి పరదేశి కావలి కనిపించినప్పుడు ఉపమహర్షి అని ఒక మహర్షి ఈయన దగ్గరకు వచ్చాడు. ఆయన ఉన్న వధ్యస్థానానికి వచ్చాడు. వచ్చి ఆయన చూసి ఆయనతోటి మాట్లాడాడు. సరస్వతీదేవిని కూడా దర్శనం చేసుకున్నాడు. అయ్యా, నువ్వు మహత్తరమైన దైవబలం ఉంది నీకు, ఈ సమస్య కొంతకాలంలో తీరిపోతుంది. నీ సంతానం ఉన్నారో, నీ భార్య ఎక్కడుందో వాళ్ళని కూడా నువ్వు అనతికాలంలోనే కలుసుకుంటావు. ఏ ఓపికతో ఇంతకాలం గడిపావు అదే ఓపికతోటి ఈ కాలాన్ని కూడా గడపమని చెప్పాడు. చెప్పిన ఈ ఉపమహర్షి ఆయన అలా నదులు, సముద్రాలు, చెరువులు అని దాటుకుంటూ అట్లా తిరుగుతూ ఉంటారు కదా మహర్షులు, భూసంచారం చేస్తూ ఎక్కడైతే ఈ గొల్లెతకి దొరికారే ఇద్దరు మగపిల్లలు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఈ ఆటలాడుతున్న కర్రసాము చేస్తున్న పిల్లల్ని చూశాడు. ఆయన చూసేసరికి ఈ గొల్లెత ఏం చేసింది, ఆవిడ ఈయన దగ్గరకు వచ్చి, అయ్యా మీరు మహానుభావులాగా ఉన్నారు, నాకు ఇద్దరు పిల్లలు దొరికారు, మగబిడ్డలు, ఒక చెరువుకి ఒక నదికి అవతల ఒడ్డున ఒక పిల్లాడు, యువతల ఒడ్డున ఒక పిల్లాడు కట్టబడి ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి పెంచుకున్నాను. నా దగ్గర శక్తియుక్తులకి వంచన లేకుండా పనిచేస్తా, పిల్లలకి వీరోచితమైన విద్యలు నేర్పించండి అని అడిగింది. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, అమ్మ ఈ పిల్లలు సామాన్యమైన వాళ్ళు కాదు, వీళ్ళు సామ్రాట్ యొక్క సంతానం, భవిష్యత్తు రాజులు కాగలిగే వాళ్ళు, తప్పకుండా వీళ్ళకి ఉపనయనాది ఇవి చేయాలి, జాతకర్మలు అవి సరిగ్గా జరగాలి. ముందు పేర్లు అవి తండ్రులు పెట్టుకున్నారు తల్లిదండ్రి, ఇప్పుడు చేయవలసిన క్రియలు సరిగ్గా చేసి విద్యాభ్యాసం సరిగ్గా చేయించాలి అని చెప్పాడు. చెప్తే ఏం చేసింది, ఆ వల్ల ఆవిడ తన సంపాదన అంతా ఊడ్చి పట్టుకొచ్చి ఈయన చేతిలో పెట్టింది. ఆయన చక్కటి యజ్ఞం చేసి పిల్లలిద్దరికీ ఉపనయనం చేశాడు. చేసిన తర్వాత వాళ్ళకి విద్యాభ్యాసం మొదలుపెట్టి ఎన్ని రకాలో విద్యలు నేర్పించాడు పిల్లలకి. నేర్పించి పిల్లలకి చక్రవర్తుల గురించి చెప్పాడు. ఒకసారి సిబి దధిచి ఇట్లా చాలా గొప్ప గొప్ప చక్రవర్తులు ఉన్నారు. ఈ కాలంలో గొప్ప చక్రవర్తి పురూరవుడు. ఆ పురూరవుడు ఎంత గొప్పవాడంటే, సేనేశ్వరుడు తనంతటా తను వచ్చి నిన్ను పట్టుకుంటానంటే యవనంలోనే పట్టుకుంటానని ఆయనకి ఒప్పుకున్నాడు. ఆ ఒప్పుకున్న ప్రకారం ఆయన తన భార్యను కోల్పోయాడు, సంతానాన్ని చెరువులో కొట్టుకుపడి నదిలో పడి కొట్టుకుపోయి పిల్లలిద్దరికీ కాకుండా పోయాడు. ఇప్పుడు దొంగతనం ఆపాదించబడి చెయ్యి కాలు పోగొట్టుకుని ఒక దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు అని చెప్పేసరికి ఆ పిల్లలకి ఆ కథ వింటుంటే, ఎవరి కథ అయినా వింటుంటే మనకు దుఃఖం వస్తుంది.
ఓ దుఃఖపడి బాగా బాధపడి ఏడ్చారట పిల్లలిద్దరు. ఏడ్చి శనీశ్వరుడు అంత దుర్మార్గుడా, శని దేవుళ్ళలో ఒకడు కదా, సూర్యదేవుని స్వయంగా సూర్యుని కుమారుడు, తండ్రి పిల్లగా ప్రపంచానికి మేలు చేసినట్టుగా శనీశ్వరుడు ఎందుకు చేయడు మేలు అంటే ఈయన ఏం చెప్పాడంటే, ఇది మేలు కాదని అనుకోకూడదు, ఇది కూడా మేలే. ఈయన ప్రజ్ఞని ప్రపంచానికి చాటి చెప్పటమే. ఇంత కష్టపడినా సహనాన్ని కోల్పోలేదు, ధర్మపరాయణత్వాన్ని విడనాడలేదు, సత్యవ్రతాన్ని మానలేదు అని ఈయన యొక్క ప్రతిభని ప్రపంచానికి తెలియజేస్తాడు. ఎంత బంగారమైనా కాలిస్తే కానీ నిగ్గు తేరదు, కాల్చిన కొద్దీ వన్నె పెరుగుతుంది. అట్లా కాల్చబడుతున్న దశలో ఉన్నాడు పురూరవుడు. ఇంకొక 3 సంవత్సరాలు, ఈ 3 ఏళ్ళు గడిచాక ఆయన దశ మారుతుంది. శనీశ్వరుడు వదిలిపెట్టేస్తాడు. సంతానము భార్య అందరూ చేరుకుంటారని చెప్పితే విన్నారు పిల్లలు. ఆ కథ తెలుసుకున్నారు. సాకల్యంగా పురూరవ చక్రవర్తి కథ అంతా తెలుసు వాళ్ళకి. ఈ విద్యలు పూర్తవుతూ ఉన్నాక పిల్లల్ని మిగిలిన విద్యలు నేర్పడానికి ఇంకొంతమంది ఉపాధ్యాయుల దగ్గర పెట్టి ఈయన మళ్ళీ సంచారానికి వెళ్ళిపోయాడు ఉపమహర్షి. ఈ వెళ్ళి ఈయన ఎవరిని కలిశాడు, నవకోటి నారాయణని కలిశాడు ఒక ద్వీపంలో. కలిసాక అతను ఎక్కడ కూర్చున్నాడు, ఆ సమయానికి ఈయన వెళ్ళేసరికి వీళ్ళు ఒక బిల్డింగ్ కట్టుకుని ఉన్నాడు ఆయన సముద్ర తీరంలో. దాని దగ్గర ఒక చెట్టు కింద ఈ మందసం ఉంది, అమ్మాయి ఉన్నటువంటి ఈయన భార్య జయప్రదాదేవి ఉన్న మందసం ఉంది. ఆ మందసం దగ్గరే ఆయన సభ చేసుకుని ఉంటే ఈ ఉపమహర్షి అక్కడికి వెళ్ళాడు. వెళ్తే, అయ్యా మీరు ఏ దేశాలు తిరిగి వచ్చారు, మీరు ఎంత వాళ్ళు, ఎక్కడికి వెళ్ళారు ఏమిటి అని అతను అడిగాడు. నవకోటి నారాయణ అడిగితే, నేను ఎన్నో రాజ్యాలు చూశాను, ప్రతిష్టానపురం అంత గొప్ప రాజ్యాన్ని నేను చూడలేదు. ప్రతిష్టానపురపు రాజు చాలా గొప్పవాడు, చక్రవర్తి, అతను సామ్రాట్ లక్షణాలు పుణుకుపుచ్చుకుని పుట్టినవాడు, చాలా అద్భుతమైన జన్మ కలిగినవాడు, చాలా అత్యద్భుతమైన సౌందర్య రాశి, చాలా గొప్ప జన్మ కలిగిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఇలాంటి కష్టాల్లో ఉన్నాడు అని ఈ కథ అంతా, అతను భార్యని ఎలా పోగొట్టుకున్నాడు, మంటల్లో కాలిపోయింది భార్య, నీళ్ళ దగ్గర తప్పిపోయాడు అతను, పిల్లల్ని అక్కడ వదిలిపెట్టేశాడు. ఆ పిల్లలు ఒక గొల్ల స్త్రీ దగ్గర పెరుగుతున్నారు. ఇప్పుడు చెయ్యి కాలు కొట్టబడి ఇట్లా దుర్భరమైన వేదాన్ని అనుభవిస్తున్నారంటే అవంతా కూడా ఈ పెట్టెలో ఉంది కదా, ఈవిడ లోపల కూర్చున్న జయప్రదాదేవి ఇదంతా విని, అయ్యో నా భర్తకి ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎంత దుఃఖాన్ని అనుభవిస్తున్నాడని చాలా దుఃఖపడింది. కథ అంతా తెలుసుకుంది. తన పిల్లలు ఎక్కడున్నారో ఆవిడకి తెలిసింది, భర్త ఏ స్థితిలో ఉన్నాడో కూడా తెలిసిపోయింది. అప్పుడు ఈ నారాయణ ఈ తప్పిదంలో తనకి భాగం ఉంది, అతనే కదా మరి ఈవిడ్ని మందసంలోకి ఆవిడ ఎట్లా వెళ్ళిపోయింది, ఇతడి వల్లే వెళ్ళింది. అయితే అప్పుడు తన తెలుసుకున్నాడనమాట, శనీశ్వరుని యొక్క ప్రేరేపణ వల్లే నాకు అలాంటి బుద్ధి పుట్టింది. అంతకుముందు అతను స్త్రీలోలుడు కాదు, నవకోటి నారాయణ మంచివాడే. ఆ రోజున అతనికి ఆ బుద్ధి పుట్టించాడు శని అని అతను కూడా అప్పటికే అతనికి తన పశ్చాత్తాపడుతున్నాడు. తెలిసిందనమాట ఆవిడెవరో కాదు, సాక్షాత్తు పురూరవ చక్రవర్తి భార్య అని తెలుసుకున్నాడు. ఒక లేఖకుడుగా నా దగ్గర పనిచేసే చక్రవర్తి చేత పనిచేయించుకున్నానని చాలా బాధపడ్డాడు. ఇక తర్వాత ఈ పిట్ట కథ దగ్గరకు వద్దాం. ఇక్కడ ఇలా జరుగుతోంది. ఇక్కడ ఏమైంది, వీళ్ళు ఈ రాజుగారేమో పుష్పాంజలి తండ్రి విశాల నగరం అది, ఆ నగరంలో ఏం చేశారు వాళ్ళు, స్వయంవరం చాటిచ్చారు. స్వయంవరానికి అందరూ వచ్చేసారు. రాజకుమార్తెకి స్వయంవరం అని మనం కూడా వెళ్ళి చూద్దామని ఈయనకి ఫ్రెండ్ ఉన్నాడు కదా పడదేసి కావాలి, అతను ఏం చేశాడంటే ఈయనకి చెప్పాడు పురూరవ చక్రవర్తికి, అయ్యా రాజుగారు అమ్మాయికి స్వయంవరంట, మనం కూడా వెళ్ళి ప్రేక్షకుల్లో కూర్చొని చూడొచ్చు అని చెప్పి ఆయన బయలుదేరి తీసేశారు. సరే ఏం చేశారు, ఇద్దరు కలిసి ఆయనకి ఓ బంగారు పల్లకి పెట్టించి ఆయన తీసుకొచ్చాడు. ప్రేక్షకుల్లో ఓ పక్కన కూర్చుని ఉన్నారు వీళ్ళు. ఈ స్వయంవరానికి ఇంతమంది జనం వచ్చేసరి ఈ పెళ్లి కూతురు బెంగ పెట్టేసుకుంది, అయ్యో నా వివాహం ఎట్లా అవుతుంది అని. ఆ అమ్మాయి ఏం చేసింది, స్వయంవరం సాటిస్తున్నాడు తండ్రి అనగానే ఒక జ్యోతిష్కుడిని పిలిచి అడిగింది, ఏం జరుగుతుంది, నేను ఒకళ్ళని వివాహం చేసుకోవాలనుకుంటున్నా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే. ఆయన ఏం చెప్పాడంటే, అమ్మ నీ జాతకంలో ఒక ప్రత్యేకమైన విషయం ఉంది, ఎవరి సంగీతం వింటే నీ మెళ్ళలో ఉన్న ముత్యాల హారంలో ఒక పచ్చల పథకం ఉంది కదా, ఆ పచ్చ కరిగింది, అతడితో నీ పెళ్ళవుతుంది. నీ అంతఃపురంలో ఎండిపోయిన ఒక చెట్టు చిగిర్చింది, ఎవరి సంగీతం వల్ల చిగిరిచిందో వాడితోటే నీ పెళ్ళవుతుంది అని చెప్పాడు. ఇప్పుడు మెళ్ళలో ఒక పద్మరాగమణి, పచ్చ అంటారు కానీ పచ్చ కాదు, ఒక పద్మరాగమణి ఉంది, ముత్యాల దండ, ఒక ఎర్రటి ఉంటుంది, అది కరిగిపోయిందట రాయి ఆయన సంగీతం విని. అంత అద్భుతమైన సంగీతం, అలాంటి వీణ అనమాట అది. ఆ చెట్లు, ఎండిపోయిన చెట్లు కూడా చిగిర్చినాయి. ఈవిడికి ఆశగానే ఉంది, జ్యోతిష్కుడు చెప్పాడు కానీ ఇంతమంది వస్తే వీళ్ళలో పెళ్లి కొడుకేడి, తనకు కావాల్సిన వాడు ఉండడు, అసలు చూడలేదు.
ఆయన ఇది కాదు, ఆయన రాజు కాదు, అతన్ని పిలవరు వీళ్ళు. ఎట్లా స్వయంవర మండపంలో నాకు అతనితో పెళ్ళవుతుంది అని దిగులు పెట్టుకుంది. అప్పుడు చెలికథ ఏం చెప్పిందంటే, ఒక పెట్ట కథ చెప్తాను. బ్రహ్మదేవుడి ఆ రాత గనక ఉంటే దాన్ని తప్పించగలిగేవాడే లేడు. పూర్వం ఇదే విశాల నగరంలో ఓ రాజుగారు ఉండేవారు. ఆయనకి పిల్లలు కలగల చాన్నాళ్ళు. భార్య ఆయన ఎంతో తపస్సు చేస్తే పరమేశ్వర వరప్రసాదంగా ఓ కూతురు పుట్టింది. పిల్ల కొంచెం పెద్దదయ్యాక రాజుగారు రాణిగారు ఇద్దరు పెళ్ళికి సంకల్పించారు. రాణిగారేమో తన మేనల్లుడికి ఇవ్వాలనుకుంది, రాజుగారు తన మేనల్లుడికి ఇవ్వాలనుకున్నారు. ఏం చేశారు? రాజుగారి మేనల్లుడు పెళ్ళికి తరలొచ్చేశాడు, రాణిగారి మేనల్లుడు తరలొచ్చేశాడు. ఈ పిల్లని ఎవరు పెళ్లి చేస్తారు? ఇంతలో దేవతలంతా ఆకాశంలో చేరి చూస్తున్నారు. బ్రహ్మదేవుడిని అడిగారు, అయ్యా వీళ్ళిద్దరిలో ఎవరితో పెళ్ళవుతుంది తాత అని అడిగారు. తాత ఏం చెప్పాడంటే, వీళ్ళిద్దరితోటి అవదరా, వీడికి ఈ పిల్లకి హిమాలయాల్లో ఒక కుష్ఠరోగి ఉన్నాడు, వాడితో పెళ్ళవుతుంది అన్నాడు. అనేసరికి ఇదేమిటి, పెళ్లి కొడుకులు ఇద్దరు సిద్ధంగా ఉంటే వాడెవడితోటో పెళ్ళవుతుందంటాడు తాత. ఈ రాచకన్యకి కుష్టివాడితో పెళ్ళేమిటి, పైగా వీళ్ళు ఉన్నది ఎక్కడ, హిమాలయాలు ఎక్కడున్నాయి, ఇక్కడి నుంచి అక్కడికి ఎట్లా వెళ్తుంది, పోనీ వాడెట్లా వస్తాడు, కుష్టి వ్యాధి అంటే వాడు నడవలేడు తిరగలేడు, సభ్య సమాజంలోకి వచ్చేవాళ్ళు కాదు, తాత భలే చేస్తున్నాడు అని అనుకుని, సరే ఏం చేశారు, ఈ కుష్టి వ్యాధిగ్రస్తుడు ఒకడు ఉన్నాడు కదా హిమాలయాల్లో ఉన్నాడు, వాడిని అక్కడి నుంచి తీసుకెళ్ళి గరుకుమంతుడికి చెప్పారట. గరుడా, తాత మన విధాత ఒక రాత రాశానన్నాడు, నా రాత తప్పదన్నాడు, రాత తప్పిద్దాం మనం, నువ్వు సహాయం చెయ్యి, ఈ కుష్టు వ్యాధిగ్రస్తుని తీసుకెళ్ళి హిమాలయాల నుంచి వింధ్య పర్వతాల దగ్గర పడేసి అని చెప్పారు. చెప్పేసరికి ఆయన ఏం చేశాడు, గరుకుమంతుడు వచ్చి ఈ కుష్టు వ్యాధి వాడిని తీసిపోయి వింధ్య పర్వతాల్లో పడేశాడు. పడేసరికి ఆయన నిర్ఘాంతపోయాడు, అయ్యా నువ్వేమిటి భగవంతుడికి వాహనానివి, సడన్గా నాకు వాహనాన్ని అయ్యావు, తిండి తిప్పలు నేనేం చేయను, అక్కడ నాకు అన్ని అవసరాలకు సరిపడా ఉన్నాయి, ఇక్కడ తెచ్చి పడేసావంటే, సరే నువ్వు కంగారు పడకు, దేవతల ఆజ్ఞ చొప్పున పడేసా, నీ మీద నాకేం శత్రుత్వం లేదు, నువ్వు నాకు ఆహారానివి కాదు, నీకు తిండే కదా అది నేను తెచ్చి పెడతా అన్నాడు. సరే ఇంతలో ఏమైంది, ఇక్కడ ఈ రాజకన్య దగ్గర రాజుగారి మేనల్లుడు పెళ్ళికి తరలిచ్చేసాడు, రాణిగారి మేనల్లుడు కూడా వచ్చాడు. రాణిగారి ఏం చేసింది, రాణిగారు పోసే అమ్మాయి, ఓ మీ నాన్న నాకు ఇష్టం లేని సంబంధాన్ని కుదిర్చాడు, నువ్వు ఓ పని చెయ్యి అని ఓ పెట్టే, అందులో ఆహార పదార్థాలన్నీ నింపింది, ఆహార పదార్థాలు పెట్టే, నువ్వు కూర్చోవడానికి స్థలం ఉంది, ఇందులో కూర్చున్నాక నిన్ను వేరే చోటకి పంపిస్తా, తలుపు తీయగానే కనపడ్డవాడికి తండేసే వాడే నీ మొగుడని చెప్పింది. చెప్పేసరికి సరే ఈ సామాన్లు మోసుకెళ్తున్నారు. ఈ గరుకుమంతుడు వీడికి ఆహారం తెద్దామని ఆయన వస్తూ ఉంటే ఈ సామాన్లన్నీ పెళ్లి వాళ్ళకి పంపిస్తున్న సామాన్లలో ఈ ఆహారపు పెట్టెలు కనపడేసరికి గుమగుమలాడుతున్న పెట్టె అని కాళ్ళసందును ఇరికించుకుని పట్టుకొచ్చేసాడు గరుకుమంతుడు. తెచ్చి ఈ కుష్టు వ్యాధిగ్రస్తుడిని వింధ్య పర్వతాల్లో పెట్టాడుగా, తీసుకెళ్ళి అక్కడ పడేశాడు. ఒరే నీకు ఆహారం తినరా నాయన అని. ఆయన ఏం చేశాడు, కుష్టు వ్యాధిగ్రస్తుడు పెట్టి తెరిచాడు. తెరిస్తే అటు ఇటు లడ్డూలు అవి ఇవి పెట్టినాయి, వాటి మధ్యలో చక్క కూర్చుని ఉంది, ఇట్లా గడకించి పెట్టుకుని ఇది లేచింది. ఈయన చూడగానే దండ వాళ్ళ అమ్మ ఇచ్చి పంపించింది, దండెత్తి ఆయన వాళ్ళు వేసి, ఇదేమిటమ్మా నాకు దండేసి ఉంటే నాకు తెలీదు, మా అమ్మ ఎవరు పెట్టి తీస్తారో వాడే నా మొగుడంది, నువ్వే నా మొగుడివి, నువ్వే నాకు దేవుడిచ్చిన భర్తవని. ఈయన కుష్టు వ్యాధి ఎక్కడో వింధ్య పర్వతాల్లో ఉన్నాడు, దీన్ని దిక్కు దివాణం లేదా పిల్లకి, ఆ ఉన్న ఆహార పదార్థాలు తింటూ వాళ్ళిద్దరు అక్కడే ఉన్నారు కలిసి. ఎక్కడ హిమాలయాలు ఎక్కడ వింధ్య పర్వతాలు. పెళ్ళైపోయింది, వివాహం అయిపోయింది, గాంధర్వ వివాహం. భార్య ఇద్దరు మగ ఆడ ఒక చోట నుండి మెళ్ళో దండేస్తే పెళ్ళైపోయినట్టే. పాతవరం ఇప్పట్లాగా ఖర్చులు లేవు జయ, హ్యాపీ కదా రఘు గారు, అక్క దండేసి పారేస్తే పెళ్ళి అయిపోతుంది హ్యాపీగా. సరే వాళ్ళు అక్కడ ఉండిపోయారు. తీరా చూస్తే రాజకుమార్తె కనపడలేదు. ఆ పెళ్లి కొడుకు ఈ పెళ్లి కొడుకు పొట్టాడుకున్నారు, అమ్మా నాన్న పొట్టాడుకున్నారు, పిల్ల ఏమైపోయిందో తెలియదు. ఈ లోపల దేవతలందు అందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. తాత నువ్వేదో పెళ్ళి అంటివే, ఈ పిల్లకి మేనల్తో పెళ్ళి, ఎక్కడైందిరా పెళ్ళి, నేను చెప్పిన వాడితోటి అయిందన్నారు. తీరా చూస్తే ఏముంది, హిమాలయాల్లో ఉండాల్సిన కుష్టు వ్యాధిగ్రస్తుడు పోయి వింధ్య పర్వతాల్లో కూర్చోబెడితే ఈ పెళ్లి కూతురు పని వాళ్ళ పోయి అక్కడికి వెళ్ళి పెళ్లి తీసుకుంది. బ్రహ్మ రాత ఉంటే అట్లా అవుతుంది. అడవిలో ఉసిరికాయ, సముద్రంలో ఉప్పు కలుస్తాయి. ఎక్కడ వాళ్ళు ఎవరినో పెళ్లి చేసుకుంటారు, వాళ్ళు ఊహిస్తాం, అంతే అంతే. పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయంటారు. ఒకవేళ మంచి పిల్లని దుర్మార్గుడైన వాడికి ఎందుకు పెళ్ళి అవుతుందండి, వాడు వెధవా, వాడికి ఇచ్చి ఎలా పెళ్లి చేస్తారు, అవుతాయి పెళ్ళిళ్ళు. దుర్మార్గుడైన వాడే దాని మొహాన రాసుంటే నువ్వు నేను తప్పించలేమే. నువ్వు చూడు జయ, మనం ఇలాంటి మాటలు అంటే జనాలు కష్టంతో వస్తుంది, కానీ నాకు కూడా కష్టమే, ఈ మాట మాట్లాడడం నాకు ఇష్టం లేదు, కానీ ఒకటి చెప్పాలనే అనిపిస్తుంది. ఈ భర్తతో అస్సలు పడక ఎంతో హింసపడి డివోర్స్ తీసుకుంటారు చాలామంది.
పెళ్ళంతో కూడా ఇది పనికిరాదని దాన్ని వదిలించుకుంటారు, చంపేసే వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? ఈసారి స్వర్గతుల్యంగా ఉన్న జీవితాల వాళ్ళు కనపడతారా జయ? మనకి చాలా తక్కువ కనిపిస్తారు అమ్మగారు. వీళ్ళ ప్రయత్నం లేకుండానే పెళ్ళిళ్ళు ఫెయిల్ అయిపోతాయి పాపం. వీళ్ళు ఏం చేయకుండానే ఇంకా ఏం చేయలేరు. వాళ్ళైతే పర్వాలేదు, కానీ వీడు నాకు కుదరడు, ఇలా ఉంటే నాకు కుదరదు అంటే ఇంతకంటే అధ్వానమైన పెళ్లి సంబంధాలు వస్తాయి తర్వాత. అవును, చెప్పలేకపోతాం. వాళ్ళ మొహానే రెండో పెళ్ళి ఉందనుకో, ఇక మనం చేయగలిగేది అంతే కదా. అది కూడా వాళ్ళ మొహాన రాసున్నదే కదా. అనుభవించాలని ఉంటే మొదటి మొగుడైనా రెండో మొగుడైనా 36వ మొగుడైనా చేసేదేం లేదు. అంతే, అలాగే గోలే తప్పదు ఇంకా. సరే, ఇది చెప్పింది చెలికెత్తే, ఈ కథ విను, ఇట్లా జరిగింది కాబట్టి నీ పెళ్ళి తప్పకుండా నువ్వు అనుకున్న వాడితోటే అవుతుంది. ఈ అమ్మాయికి ఆ పద్మరాగమణి కరిగిపోయిందే ఉంది మనసులో. ఇంతలో దేవతలంతా చేరారు ఈ సభామండపం పైన. తాత, ఇతనికి ఎవరితో వివాహం ఉందంటే వీళ్ళెవరు కాదు, చెయ్యి కాలు లేనిటువంటి ఒక వికలాంగుడితో ఈ పిల్ల పెళ్ళి అవ్వబోతోందని చెప్పాడు ఆయన. ఈ రాజుల్లో ఎవరో ఒకడు ఆమెను పెళ్లి చేసుకోలేడు. ఈ పిల్ల ఏం చేస్తుంది? ఇదంతా కలయిదురుతోంది, స్వయంవర మండపం అంతా వెతుక్కుంటోంది. ఎక్కడున్నాడా మన వీణ వాయించే ఆయన అని. ఎక్కడ లేరు. వెతుకుతుంటే దేవతలు అడుగుతున్నారు, ఈ పిల్ల తిరుగుతోంది, ఎవరిని వరిస్తుంది అని. వీళ్ళెవరిని వరించదు, వికలాంగుడిని వరిస్తుంది. ఈ పిల్ల జాతకం వాడితోటి ముడిపడి ఉందని చెప్పాడు. ఈ అమ్మాయి ఏం చేస్తుంటే ఇంకా భగవత్ ప్రార్థన చేసుకుంది. నేను గనక సర్వసద్గుణ సంపన్ననైతే మనసా వాచా కర్మణ నేను ఎవరిని వరించానో అతడికే ఈ దండ అతని మెడలోనే పడాలి, లేదా భగవత్ సంకల్పం వేరేగా ఉంటే ఈ దండ ఎవరి మెడలో పడుతుందో నేను అతన్ని వివాహం చేసుకుంటానని దండ గాల్లోకి ఎగరేస్తే ఈ సభా మండపంలో ఒక పక్కన ఈ ప్రత్యేక అతిథులు కాకుండా చూడ్డానికి వచ్చి కూర్చున్నటువంటి గుంపులో కూర్చున్న ఈ ఎడమ కాలు ఎడమ చేయి లేని పురూరవ చక్రవర్తి మెడలో పడింది వెళ్ళా దండ. ఆ అమ్మాయి సంకల్పం అదే. భగవంతుడు సహాయం చేశాడు. విధాత తలపు, దాన్ని తప్పించగలిగేవాడు లేడు. ఆయన ఏం చేస్తే అది ఆయన రాసేశాడు రాత. దీనికి కాళ్ళు చేయి లేని వాడితో పెళ్ళి అని. పోయాను వద్దా మెడలో పడింది. ప్రజలంతా హాహాకారాలు చేశారు, కొంతమంది కరతాళ ధ్వనులు చేశారు. అయ్యో అయ్యో అన్నారు. తీరా చూస్తే పెళ్లి కుమారుడు ఎవరయ్యాడు? దొంగతనం నేరం మీద కాలు చెయ్యి కొట్టబడిన వాడు. రాజుగారు నిర్ఘాంతపోయాడు. ఏం చేయాలో తెలియలా. ఈ అమ్మాయి వెళ్ళి ఆయనకి దండం పెట్టింది, నేను నీ భార్యనని చెప్పింది. ఆయన ఎందుకమ్మా దాన్ని వద్దన్నాడు. ఆవిడ ఒప్పుకోలే. అమ్మాయి, నేను నిన్ను వరించాను, నీ సంగీతం వినే నేను వరించాను, నేను వచ్చి చూసి ఆవిడ చూసింది. వెళ్ళి ఆయనతో పరిచయం చేసుకోలేదు, కానీ వెళ్ళి చూసింది. ఆయనని తెలిసినా ఆయన రూపమానికి వివసరాలు అయిపోయింది ఆవిడ. చెయ్యి కాలు చెయ్యి లేవు, లేకపోతే ఏమైంది? అలా ప్రేమలు అలా ఉంటాయి కదా. ఎవరి మనసు ఎక్కడ రంజింపబడుతుందో మనకు తెలియదు కదా. ఆమె భగవంతుడు ఆమెకు తనతో కూర్చాడు అంతే. ఇంకా వాళ్ళు ఏం చెప్పినా నమ్మేస్తారు జయ. ఇప్పుడు దుర్మార్గులైన వాళ్ళని నమ్మరు ఆడపిల్లలు, అంతే కదా. అంతే, వాళ్ళ మొహాన అది రాసి ఉంటుంది, అంతే నమ్మేస్తారు. అట్లా ప్రేమించేసింది ఆవిడ. ఇక ఆయన ఏమడిగినా సరే ఒప్పుకోలే. ఏం చెప్పినా కూడా నేను నీ భార్యని, భగవంతుడు కూర్చుని పెళ్లి సంబంధం కాబట్టి నేను తప్పననేసి. రాజుగారు చాలా సిగ్గుపడ్డాడు, మొహమాట పడ్డాడు. తను నేరారోపణ చేసిన ఆయన వాడిని పెళ్లి చేసుకోవటం ఏమిటి, పైగా ఈ కాళ్ళు చేతులు లేని వాడితో పెళ్ళి ఏమిటి, చాలా బాధపడ్డాడు. కూతుర్ని వెళ్ళిపోమన్నాడు ఇక్కడి నుంచి. ఆ అమ్మాయి పెళ్లి నుంచి పక్కకి రానంటోంది. పైగా ఇంత నలుగురు మధ్య జరిగాక ఇంకేం చేస్తారు? రాచరికపు పద్ధతులు కొన్ని ఉంటాయి కదా. దాంతో నగరాల నుంచి వెళ్ళిపోవాలనుకుంది. వెళ్ళిపోవాలంటే ఈయనేమన్నాడు, మనం ఇంకా 3 సంవత్సరాలు మనకు సమయం, 3 సంవత్సరాలు లేదు, కొంత సమయం, అప్పటికి ఇంకా కొంత గడిచింది. మనం ఇతని దగ్గర పరదేశి కావాలి, బిల్డింగ్లో ఉండొచ్చు, అతని భవనంలో, ఏమీ అభ్యంతరం లేదని అన్నాడు. అంటే ఆవిడ ఒప్పుకోలే. కాదు, నా తండ్రికి తలవంపులు అన్నాడు, మన అన్నాడు, మా నాన్న నాకు తలవంపులు అన్నాడు, ఆయనకు తలవంపులు తెచ్చే పని నేను కూతురుగా చేయకూడదు, నేను వివాహితని, నా భర్త ఎక్కడుంటే నేను అక్కడ ఉండాలి, ఈ పరదేశి కావాలి, మా నగరంలో ఉండేవాడు, మా నాన్న యొక్క ఆశ్రితుడు అతను, కాబట్టి మనం ఇక్కడ ఉండకూడదు, అడవిలోకి వెళ్ళిపోదాం, మనం యొక్క ఒంటరిగానే ఉందాం, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను, నువ్వు ఎక్కడుంటే అదే నాకు తోట కోట మేడ, అదే వీణా సంగీతం అనేసింది. అనేసరికల్లా ఈయన ఏం చేశాడు, కావాలి చాలా బతిమలాడాడు. ఆవిడ ఉండటానికి ఇష్టపడలా, వెళ్ళిపోవాల్సిందేనంటే ఓ బంగారు పల్లెకిలో వీళ్ళని ఎక్కించి తీసుకెళ్ళి అడవిలో వదిలిపెట్టాడు. ఆహారం వేళ అయ్యేసరికల్లా సరస్వతీదేవి ఆహార పాత్ర పుచ్చుకొచ్చేసింది. వచ్చేసరికల్లా వీళ్ళిద్దరిని ఆశీర్వదించింది, వివాహం చేసుకుని ఈ అమ్మాయిని ఆశీర్వదించి, నాయన ఇప్పటిదాకా నువ్వు పరదేశ్ కావలి దగ్గర ఉన్నావు, ఈ నట్టడవిలో ఈ పెళ్లి కుమార్తెతోటి రాజకుమార్తెతోటి ఎట్లా ఉంటామని ఒక మహత్తరమైన హర్మ్యాన్ని నిర్మించి ఇచ్చింది. ఈ హర్మ్యంలో ఉండు, నీ సమయం ఆసన్నం అయ్యేదాకా ఇందులోనే ఉండు, ఇక్కడే ఉండు, నువ్వు ఇక్కడే ఉండమని
అతన్ని భార్యని ఆ బిల్డింగ్లో ఉండడానికి చెప్పి తెచ్చి ఆహారాన్ని ఇచ్చేసి ఎప్పుడు వచ్చేది ఆవిడ. ఈయనకి పూర్తిగా శనీశ్వరుడి నుంచి విముక్తి లభించేదాకా సరస్వతీదేవి ఆహారం ఇచ్చింది అతనికి. అద్భుతం కదండి. ఆయన యొక్క మరి ధర్మశీలత వల్లే అట్లా జరిగింది. ఆవిడే వచ్చేది ఈ బిల్డింగ్ని ఏర్పరిచింది. భార్యాభర్త కులాసాగా అందులో ఉండటం మొదలుపెట్టారు. అయితే ఎప్పుడైతే సరస్వతీదేవి బంగారు భవనం నిర్మించి ఇచ్చిందో ఆ తర్వాత శనీశ్వరుడు వచ్చాడట ఇక్కడికి. వచ్చి అయ్యా నువ్వు యవనావస్థలో పట్టుకోమన్నావు, నిన్ను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా నువ్వు వదిలిపెట్టలేదు, అంటే ధర్మాన్ని విడనాడలేదు, సత్యాన్ని విడనాడలా, నన్ను దూషించలా, ఈ శని ఎప్పుడు పీడ విరగడవుతుందో అని అనలేదు, నువ్వు ప్రశాంతంగా ఉంటావు, ఇక అయిపోయింది నీ దశ, పూర్తిగా వదిలేశాను, మొత్తం అంతా అయిపోయాక నీ కాలు చెయ్యి సజావుగా వచ్చేస్తాయి, మామూలుగానే వస్తాయి, నీ కుమారులు తర్వాత నీ భార్య కూడా నేను త్వరలోనే కలుసుకుంటారు అని చెప్పి ఒప్పుకున్నారు, చెప్పేశాడనమాట. అయితే అప్పుడట ఇద్దరు గంధర్వులు విధి గొప్పదా మనసు గొప్పదా అనే విషయం మీద వాదించుకుంటున్నారు. దీనికి సరైన సమాధానం ఎవరు చెప్పగలరు అని వెతుకుతూ ఈ పురూరవ చక్రవర్తి చెప్పగలడని ఇక్కడికి వచ్చారు. వస్తే వాళ్ళు అడిగితే విధి గొప్పదా మనసు గొప్పదా? మనసుతో 100 ఊహలు చేస్తాం మనం, ఎంత చేసినా విధి విధానాన్ని అనుసరించే మన జీవితం నడుస్తుంది, కానీ మనసుతోటి అనుసరించి నడవదు. అవును, మనసుకి ఊహే ఉంది, విధించే లక్షణం అంటే శక్తి మనసుకి లేదు కదా. అప్పుడు ఈయన ఏం చెప్పాడంటే, ప్రపంచంలో ఎవ్వరు విధి విధానాన్ని నుంచి తప్పించుకోలేదు. ఎవరు తప్పించుకుంటారు? ఇప్పుడు సూర్యుడి కుమారుడైన యముడు, సూర్యుడు మహా తేజస్వంతుడైతే యముడు నల్లటివాడు ఎందుకయ్యాడు? విధి. ఆయనకి దున్నపోత ఎందుకుంది వాహనంగా? ఇది మనం చెప్పలేకపోతాం కదా. ఎవరికి ఏది జరగాలని ఉంటుందో అది ఆ రకంగా జరుగుతుంది. పురూరవ చక్రవర్తికి కాలు చెయ్యి పోవటం ఏమిటి? ఎందుకు పోయింది? విధి విధానాన్ని అనుసరించి జరుగుతాయి, విధిని మించింది లేదు. మరి మార్కండేయుడు ఈయనేమన్నాడు? అదేంటండి, మార్కండేయుడు ఉన్నాడు, ఆయనకి విధి ఏమిటి? 16 సంవత్సరాలకి మరణం, కానీ ఆయన ఏం చేశాడు? తన మనసుతోటి భగవత్ ప్రార్థన చేసి మరణాన్ని తప్పించుకున్నాడు కదా. అంటే కాదంటాడు నేను పురూరవుడు. అది కాదు, మార్కండేయుడికి బతకగలిగే విధి ఉన్నది కాబట్టే అతనికి భగవంతుడి మీదకి మనసు వెళ్ళింది. ఎంత ప్రయత్నించినా మనం విధికి ఎదురొడ్డలేము. విధికి ఎదురొడ్డి చేయాలి అంటే ప్రచండమైన దైవబలం కావాలి. అది మనసుకి కాదు, దైవబలం ఉన్నవాడికే మనసుకి బలం వస్తుంది. మార్కండేయుడు జీవించి ఉండాలని అతని తల్లిదండ్రులకి దీర్ఘాయుష్మంతుడైన కుమారుడు ఉన్నాడు. మార్కండేయుడి యొక్క జీవుడికే దీర్ఘాయుష్మంతుడిగా ఉండే లక్షణం ఉంది. ఇట్లాంటి ఒక మారకం ఉన్నప్పటికీ ఆయన పరమేశ్వరుని ఆశ్రయించి దాన్ని తప్పించుకున్నాడు. చెప్తే వాళ్ళు చాలా సంతోషించారు. చాలా బ్రహ్మాండంగా చెప్పావని ఎంతో ప్రైజ్ చేశారు. ఆ సమయంలోనే శనేశ్వరుడు వచ్చి ఈయనకి కాళ్ళు చేతులు ఇచ్చేశాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ప్రత్యక్షమయ్యారట. ఈయనకి అన్ని శుభ లక్షణాలని ఇచ్చారు. ఇతనిని చూస్తే చాలు జబ్బులు తగ్గిపోయేలాంటి లక్షణాన్ని కూడా ఈయనకి ఇచ్చారు. ఎందుకంటే ఇలాంటి శనీశ్వరుడికి ఎదురొడ్డి ఇన్ని సంవత్సరాలు 7 సంవత్సరాల సుదీర్ఘ కాలాన్ని అట్లా మాట అనకుండా ఈ వచ్చిన శని బాధని అతను బిగబట్టుకుని పూర్తి చేసినందుకు ఆయనకు అట్లాంటి వరం ఇచ్చి వాళ్ళు ముగ్గురు మాయమైపోయారు. అయితే ఆ రోజు సాయంకాలం సరస్వతీదేవి ఆహారాన్ని తీసుకొచ్చింది. రోజు వస్తుంది కదా ఆవిడ, తీసుకొచ్చి ఈవిడ వెళ్ళిపోతుంటే చుట్టుపక్కల వాళ్ళు ఎవరో అడిగారు. ఆ గ్రామాలు అంటే అడవి దాటి వెళ్తూ ఉంటే అడిగారు. అడవిలోకి వచ్చిన వాళ్ళు కొంతమంది, అమ్మ ఎవరివి నువ్వు, ఎక్కడికి వెళ్తున్నావు? రోజు వస్తున్నావు, నువ్వు ఆహారం పట్టుకొచ్చి వెళ్తున్నావు, నిన్నెప్పుడు మేము చూడలేదు, పైగా ఇది వరకు లేదు ఈ అడవిలో ఈ బంగారు భవంతి. ఈ బంగారు భవంతి ఎవరిది? ఎవరికి కోసం నువ్వు వచ్చి వెళ్తున్నావు ఇక్కడికి అని అడిగేసరికల్ ఆవిడ ఏమందంటే, ఈ భవనంలో ఉన్నవాడు చాలా గొప్ప వ్యక్తి, అతన్ని చూస్తేనే గుడ్డివాళ్ళకి కళ్ళు వస్తాయి, జబ్బు చేసిన వాడికి జబ్బు తగ్గిపోతుంది, డబ్బు లేని వాడికి డబ్బు వస్తుంది, అతని దర్శనమే చాలా గొప్పది, కావాలంటే వెళ్ళి దర్శించుకోండి అని చెప్పి వెళ్ళేసరికల్లా ఈ ఊళ్ళో నుంచి ఎవరి ఊరి నుంచి, ఇది మామగారి ఊరు విశాలానగరం నుంచి ఒక్కొక్కళ్ళు అనారోగ్యస్తులు, మూసలి వాళ్ళు, ఓపిక లేని వాళ్ళందరూ వచ్చి ఈయన్ని దర్శనం చేయటం మొదలుపెట్టారు. పుష్పాంజలి కూడా తన భర్త యొక్క గొప్పతనాన్ని అంతా స్వయంగా దగ్గర నుంచి తెలుసుకుంది కదా, ఆయనతో హాయిగా ఆనందాలు అనుభవిస్తూ ఆయనతో పాటే ఉంది. ఈ ప్రజలంతా ఇలా వెళ్ళి ఆరోగ్యవంతులు అవుతున్నారు. రాజుగారు తెలుసుకుంటున్నాడు. ఏమన్నాడు భార్యతోటి, మన అమ్మాయి కూడా కాలు చెయ్యి లేని వాడిని పెళ్లి చేసుకుంది, ఎక్కడుందో మన పిల్లకు కూడా మేలు జరుగుతుందేమో, మనం కూడా వెళ్ళి చూసొద్దామన్నాడు.
కాకపోతే ఈ ఎవరినో రాజుగారు వెళ్ళి స్వయంగా చూడడం అంత గొప్పగా ఉండదు. అందుకని ఏమనుకున్నారంటే మృగయా వినోదం కోసం వెళ్దాం అడవిలోకి, ఏదో కాకతాళీయంగా వచ్చినట్టుగా చేద్దామని అనుకున్నారు. అనుకున్న తర్వాత సరే ఈయన ఏం చేశాడు, భార్య భర్త ఇద్దరు కలిసి కొంత పరివారంతో అడవిలోకి వెళ్ళారు, ఏదో వేటాడారు. తర్వాత ఈ భవంతి దగ్గరకు వచ్చారు. వస్తే ఆయన వీళ్ళు చూస్తున్నారు బయటుండి. ఒక కుంటిగా నడుస్తున్నవాడు ఒకడు లోపలికి వెళ్ళి మామూలుగా నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. జనాలు విషాదంగా ముఖాలతో లోపలికి వెళ్ళిన వాళ్ళంతా సంతోషంతో బయటకు వస్తున్నారు. ఇక్కడ చాలా విశేషం ఏదో ఉందని లోపలికి వెళ్ళారు వీళ్ళు కూడా. పురూరవుని వాళ్ళు గుర్తుపట్ల. వాళ్ళు చూసిన మనిషి ఎవరు, సామాన్యమైన బట్టలతోటి, ఓ కాలు చెయ్యి లేనివాడు, అవును, నగలు అలంకారాలు లేనివాడిని చూశారు వాళ్ళు. ఆయనకు వెళ్ళి నమస్కారం చేసి, అయ్యా ఈ దేశాన్ని వెళ్ళే రాజుని నేను, మరి మా అమ్మాయి కొంతకాలం క్రితం ఒక చోరుడిగాని ముద్రపడిన, కాలు చెయ్యి నా చేతే శిక్ష విధింపబడి శిక్షను అనుభవిస్తున్న ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. నా కూతురు ఏమైపోయిందో, అతను ఎక్కడికి వెళ్ళిపోయాడో నాకు తెలియదు. దయచేసి మీరు నా అనుపానులు తెలియజేసి నా పిల్లని రక్షించండి అని అడిగే సరకాల పక్కపక్క నవ్వెట్టాయన పురూరవుడు. నవ్వే సరకాల పుష్పాంజలి దేవి లోపల నుంచి బయటకు వచ్చింది. తల్లిదండ్రిని చూసి దండం పెట్టింది. అయ్యా నాన్న, నేను మీ కూతుర్ని, ఎలాగైతే మీరు నన్ను వెనక్కి పంపించేశారు, ఏమనుకున్నారు, ఒక కాలు చేయి లేదు చోరుడు అనుకున్నారు. మీరు ఆ చోరుడి దగ్గరికే వచ్చారు. మీరు చోరుడు అనుకుంటున్న మీ అల్లుడు సామాన్యుడు కాదు. ఇతని దర్శనంతో సర్వపాపాలు నశిస్తాయి. శనీశ్వరుడు ఈయనకి వరం ఇచ్చాడు. నీ కథను విన్నవాళ్ళు, నీ విషయం తెలుసుకున్న వాళ్ళకి నా బాధలు తక్కువగా ఉంటాయి. అదృష్టవంతులైన వాడికి నేను అసలు పట్టనన్నాడు. పైగా ఏకమండలం 56 రాజ్యాల రాజులందరూ కూడా కప్పాలు కట్టేటువంటి గొప్ప సార్వభౌముడు ఈయనని పరిచయం చేసి ఆయన వాళ్ళు నిర్కాంతపోయారు. పురూరవుడు తెలుసు వాళ్ళకి, ఆయనే ఈయన తెలియదు. ఇక మహా ఆనందంతో ఇక పొంగిపోయారు. వీళ్ళు అక్కడ ఉండగానే సరస్వతీదేవి కూడా వచ్చింది. ఆవిడని చూసి మరీ ఆనందంతో పొంగిపోయారు. ఎంత అత్యద్భుతమైన సంగతి. అయితే ఇప్పుడు ఏం చెప్పిందంటే, నీ కుమారులు నీ భార్య కూడా త్వరలోనే దగ్గరకు వచ్చేస్తారు నీకని చెప్పింది. ఈ సంగతి తెలుసుకున్నాడు. ఇతని స్నేహితుడు ఉన్నాడు, పరదేశి కావలి, అతను కూడా పరిగెత్తుకుంటూ వచ్చాడు. వీళ్ళే వాళ్ళు అని తెలిసి ఈయన్ని కావలించుకున్నాడు. చాలా సంతోషించి ఈ పరదేశి కావలి చాలా కోటీశ్వరుడు కదా అతను ఈ విశాల నగరపు రాజు, ఇవి పుష్పాంజలి తండ్రి ఇద్దరు ఆలోచించుకుని అడవంతా బాగు చేసి ఒక నగర నిర్మాణం చేయించారు. అక్కడ వీళ్ళ బంగారు భవనం కాకుండా అన్ని తోటలు దొడ్లు ఏర్పరిచారు, దారులు ఇళ్ళు వాకిళ్ళు అన్నీ ఏర్పరిచారు. ఆ కావలి కూడా ఇక్కడే ఉండటం మొదలుపెట్టాడు చాలా విశేషంగా. అయితే ఇక్కడ ఒక సామ్రాజ్యం ఏర్పడింది అనమాట. ఒకనాడు ఒక సన్యాసి వేషంలో ఉన్న ఒక ఆయన వచ్చాడు. ఈయనెవరు, శుచిమంతుడు అతని పేరు. ఇతను పురూరవ చక్రవర్తి యొక్క ప్రధానమంత్రి. ఆయన ఆ రోజు ఈయన ఏం చేశాడు, భార్య పిల్లలిద్దరిని ఎత్తుకుని బయటకు వచ్చేసాడు కదా. అయితే రాజ్యాన్ని వీళ్ళు కొంత రక్షించుకున్నారు. పరాయి రాజ్యం పరాయి రాజు పాలవకుండా రాజ్యాన్ని రక్షించుకున్నారు. రాజు కోసం వెతికితే పిల్లలు లేరు, తల్లి లేరు, ఎవరు లేరు. ఎంత వెతికినా రాజు జాడ దొరకల. ఆయన సకుటుంబంగానే వీళ్ళని వెతకడానికి బయలుదేరాడు. ఇక కొంత మేర వెళ్ళిన తర్వాత కుటుంబాన్ని దిగవిడిచి సన్యాసి వేషధారణతో వెతుక్కుంటున్నాడు. అయితే ఇక్కడ ఒక బంగారు నగరం ఏర్పడిందని, బంగారు భవంతితోటి ఒక నగరం ఏర్పడిందని, ఆ నగరంలో ఉన్న రాజును గనక చూసిన వాళ్ళకి అన్ని సమస్యలు తీరిపోతాయని విని ఈయన ఒకవేళ ఆయన మా పురూరవుడేమోనని అనుమానంతో, పురూరవుడు అని పేరు మాత్రం బయటికి రాల, ఇక్కడ ఒక రాజు ఉన్నాడని తెలిసింది. ఆ శుచిమంతుడు వచ్చాడు ఇక్కడికి. వచ్చి ఆయన ఎదురుపడేసరికల్లా ఒకళ్ళనొకళ్ళు గుర్తుపెట్టారు, కావలించుకున్నాడు. శుచిమంతా, ఏమిటి సన్యాసి అయిపోయావా, నువ్వు సన్యాసం తీసుకున్నావా అంటే, కాదు ప్రభు, ఇది మారు వేషమే, మీకోసం వెతుక్కున్నాం. ఆ రోజు రాత్రి మీరు మహారాణి వారు శ్రీయుతులు కుమారులు ఎవరూ కనపడలేదు, ఎన్ని విధాలు వెతికినా దొరకలేదు. మీకోసం వెతుకుతూ ఆ రాజ్యంలో ఉండలేక వెతుకుతూ వచ్చానని ఇక్కడికి వచ్చానని చెప్పాడు. శుచిమంతుడిని తనతోటే ఉంచుకున్నాడు. అతని కుటుంబాన్ని రప్పించారు. ఇంతలో ఏమైంది, ఒక గొల్లెత్తి దగ్గర పెరుగుతున్నారు రాజకుమారులు ఇద్దరు. వాళ్ళకి చక్కగా అన్ని అస్త్రవిద్యలు పట్టుబడ్డాయి. అయితే వాళ్ళకి ఉపగ మహర్షి చెప్పాడు ఈ పురూరవుడి కథ చెప్పి, ఆ పురూరవుడే మీ తండ్రిని ఉపదేశించాడు వాళ్ళకి. అయితే వీళ్ళు పురూరవుడు ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. ఆయన శని బాధల్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు, ఈ పిల్లలిద్దరు తల్లికి ఏమన్నారా, పెంపుడు తల్లికి, అమ్మ ఇంత విద్య నేర్చుకున్నాం, ఎక్కడైనా ఎవరి దగ్గరైనా పని చేస్తే కదా మా విద్యకి రాణింపు, గుర్తింపు ఎట్లా వస్తుంది, మన ఊళ్ళోనే మనం ఉంటే గుర్తింపు రాదు, బయటికి వెళ్ళాలి, ఎక్స్ప్లోర్ చేస్తే కదా. అందుకని ఆమెను ఒప్పిస్తే ఆవిడేం చేసింది, సరే బాగా బతిమలాడింది, వద్దునైనా వెళ్ళిపోద్దంటే, ఎప్పటికీ నువ్వు మా పెంపుడు తల్లివే, మేము ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ నీ దగ్గరికే వస్తాం, లేదా నిన్ను మా దగ్గరికి రప్పించుకుంటామని ఒప్పించారు. ఒప్పిస్తే సరే అందరూ రాజులను చూసుకుంటూ ఏ రాజు దగ్గరైనా పనికి కుదరాలని పెట్టుకున్నారు.
అన్ని రాజ్యాలు చూస్తూ ఇక్కడ ఒక కొత్త రాజ్యం ఏర్పడిందని, ఈయన మహానుభావుడైన రాజు అని తెలుసుకున్నారు. ఇక్కడికి వచ్చారు. ఈ పిల్లల్ని చూసేసరికి ఈయనకి జ్ఞాపకం వచ్చింది, గుర్తుపెట్టాడు ఆయన. కానున్నది కావాలి, ఎప్పటికవుతుందో ప్రపంచం అంతా తెలుసుకోవాలి కదా. సరే ఏమన్నాడు, ఈ కుమారులిద్దరిని ఏమిటి అని కనుక్కున్నాడు. మేము శస్త్ర విద్యలన్నీ అభ్యసించాం, మనిషికి ఒక్కొక్క 2000 మాడల చొప్పున జీతంగా ఇవ్వండి, మీ దగ్గర పనిచేస్తా ఉన్నారు. సరే వీర బాలకుమారుల్లాగా ఉన్నారు, ఓ 13-14 సంవత్సరాల వయసు ఉంటుంది, అంతకంటే లేదు కదా, 13 ఏళ్ళు కూడా లేవు, 12-13 ఏళ్ళు ఉన్నాయి అంతే. సరే ఉంచుకున్నాడు తన దగ్గర. ఈ పిల్లలిద్దరూ ఇక్కడ ఉద్యోగం చేయటం మొదలుపెట్టారు. ఏ పని చెప్తే ఆ పని చేస్తారంటే రాజోద్యోగులుగా ఉంటే కాపలాలు, ఎవరినైనా రక్షించటము, అలాంటి వ్యవహారాల్లో ఉన్నారు. ఇంతలో ఏమైందంటే ఇక్కడికి ఈ కుమారులిద్దరూ ఇక్కడ ఉండగానే తల్లి ఆచూకీ ఎలా తెలిసిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. అబ్బాయిలిద్దరూ తండ్రి దగ్గరకు వచ్చారు, ఇంకా తల్లి రావాలి. తండ్రి కొడుకులు అన్న విషయం ఏం వివరంగా తెలియలే, తల్లి ఎక్కడో ఉంది. ఇద్దరు ఏంటంటే మేము నీ దగ్గర పనిచేస్తాము, మమ్మల్ని ఉంచుకో, మాకు ఇన్ని విద్యలు వచ్చంటే పిల్లల్ని గుర్తుపెట్టాడు ఆయన, తన కుమారులాగా ఉన్నారనుకున్నాడు. కాలం చెప్పాలి అవునా కాదా అనేది. ఎవరు చెప్తారు, మీరు మా అబ్బాయిలేనా అని అడిగితే పిల్లలకి తెలియదు కదా. ఆయనేమో తను ఒక నదికి ఓ పక్కన ఒకడిని, రెండో పక్కన ఇంకోటి కట్టేసి వెళ్ళిపోయాడు. సరే పిల్లలిద్దరిని చేర్చుకున్నాడు, చెరుకో 2000 వరహాలు జీతాలు ఇచ్చి అట్ట పెట్టుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో నవకోట నారాయణ ఇక్కడికి తిరిగి వచ్చాడు. అతను ఏం చేస్తున్నాడు, సముద్ర తీరంలో జయప్రదాదేవి ఎందులో అయితే ఎంటర్ అయిందో ఆ పెట్టే ఆ మందసాన్ని కాపాడుకుంటూ అక్కడే ఉన్నాడు. కానీ ఆయనకి కాలక్రమాన ఒక వార్త ఏం తెలిసిందంటే, ఈ ప్రాంతంలో విశాల నగరానికి దగ్గరలో కొత్తగా ఒక నగరం వెలిసిందని, అందులో ఉన్న రాజుగారు చాలా గొప్పవాడని, ఆయన కంటి చూపు తగిలితేనే అనారోగ్యాలు అవి తగ్గిపోతాయని తెలుసుకుని, ఒకవేళ ఈ మందసం తెరుచుకుంటుందేమో, ఈ పెట్టె తెరుచుకుంటుందేమోనని ఆ పెట్టెని సముద్రాన్ని ఓడలో వేయించి తీసుకొచ్చాడు. ఓడలని సముద్రంలోనే ఉంచుతారు, సముద్రంలో ఉంచుకుని చిన్న పడవెక్కి వస్తారనమాట. చిన్న పడవెక్కి వచ్చాడు. వచ్చి ఈయనకి దండం పెట్టాడు. దండం పెట్టి, అయ్యా నేను ఒక వ్యాపారస్తుడిని, నా పేరు నవకోట నారాయణ, మరి ఒక దేవాలయం కట్టించడానికి ఒక ఏర్పాటు చేసుకున్నాను. అప్పటికి చాలామంది కూలీలు వచ్చి పనిచేశారు. వాళ్ళలో ఒక గణాంకుడు, ఒక లేఖకుడు ఉండేవాడు. ఆ లేఖకుడి భార్య చాలా అందగత్త. అయితే నేను ఆమె మీద మనసు పడ్డాను. ఆమె కోసమని నేను కొంచెం ప్రయత్నం చేసి డబ్బుల కోసం నా గదికి వచ్చేలాగా ఏర్పరిచాను. ఆమె నా గదిలో ప్రవేశించింది. ఆమె ప్రవేశించిందని తెలిసి నేను లోపలికి వెళ్ళాను, కానీ ఆవిడ కనపడలేదు. తర్వాత తెలిసింది ఆమె ఆ గదిలో ఉన్న ఒక పెద్ద పాత పురాతనమైన పెట్టెలోకి ప్రవేశించేసింది. ఏం చేసినా ఆ పెట్టె తెరవబడలేదు. చివరికి ఇక నన్ను వదిలిపెట్టేలాగా లేదని సముద్రంలో పారేద్దాం అనుకున్నాను ఆ పెట్టెని. అయితే పడిపోతుండగా ఆవిడ, నాయన నన్ను సముద్రంలో పడేయద్దు, 7 సంవత్సరాలు నేను ఇందులోనే ఉంటాను, నా భర్త చేయి తగిలితేనే ఈ పెట్టె తెరవబడుతుంది. 7 ఏళ్ళు అంది, అన్నపానీయాలు లేవు, ఆ పెట్టె తెరవబడలేదు, తెరుచుకోలేదు. మేము తీలైపోయాము, దానంతట అది తెరవబడలా. ఈ 7 సంవత్సరాలు దాటిపోయింది, ఆమె చెప్పిన సమయం అయిపోయింది. ఎవరు ఏ విధంగా పెట్టె తెరుచుకుంటుందో నాకు తెలియలేదు. ఆవిడ అన్నపానీయాలు లేవు, వస్త్రాలు లేవు, గాలి లేదు, అందులోనే ఉంది, ఎప్పుడైనా మాట్లాడుతుంది. మరి ఆ పెట్టెని మీ సముఖానికి తీసుకొచ్చాననగానే ఈయనకి వెంటనే తన భార్య అని తెలిసింది. ఆయన ఏమనుకున్నాడంటే, ఎంత లోకోత్తరమైన చరిత్ర కలిగింది తన భార్య, అయితే అది ప్రపంచానికి తెలియాలి. అందుకని ఏం చేశాడంటే, సైనికులు పిలిచి, ఈ నవకోట నారాయణ సముద్రంలో ఒక ఓడుంది, అందులో ఒక పెట్టుంది, ఆ పెట్టెని తెరవండి అన్నాడు. వీళ్ళంతా పోయారు, సుత్తి శానాలన్నీ పుచ్చుకుని కొట్టారు, పీకారు, లాగారు, ఏం చేసినా ఆ పెట్టె తెరవబడలేదు. సరే పెట్టెని సముద్ర తీరానికి తెద్దామనుకున్నారు. ముందు ఒక ఏనుగుని తీసుకెళ్ళారు, ఆ పెట్టె మోసురావాలి కదా. ఆ ఏనుగు ఎంత లాగినా పెట్టె కదలలేదు. ఇక 10 ఏనుగుల్ని పట్టుకెళ్ళారు. ఏం చేసినా ఆ పెట్టె మాత్రం లాగలేకపోయారు. ఏనుగులు కింద పడిపోతున్నాయి సముద్రంలో, ముందు గట్టిగా లాగి బొక్కబొరల పడిపోతున్నాయి, నీళ్ళల్లో పడిపోతున్నాయి, లాగలేకపోతున్నాయి. దాంతో వాళ్ళందరూ వచ్చి, అందులో ఏ బ్రహ్మరాక్షసుందో తెలియదండి, అసలు ఆ పెట్టె తెరవబడదు, కదలబడదు. అదే అయ్యేసరికి ఈయన ఏమన్నాడు, సరే రేపు ఉదయం వెళ్ళి చూద్దాం, అక్కడికి వెళ్ళి చూద్దాం మనం అని చెప్పి, కుమారులు 2 ఉన్నారు, ఈ పిల్లలిద్దరు ఇక్కడ ఉద్యోగాలకు చేరారు కదా, వీళ్ళిద్దరికి ఏం చెప్పాడంటే, సముద్రంలో పడవలో ఒక పెట్టుంది, ఆ పెట్టెని రక్షించండి అని చెప్పి పంపించాడు. ఈ పిల్లలిద్దరూ చిన్న పడవ వేసుకుని ఆ పెద్ద షిప్లోకి వెళ్ళారు. వెళ్ళి ఆ పెట్టె పక్కన కూర్చున్నారు. కూర్చున్నప్పుడు ఏమన్నాడు, చిన్నపిల్లాడు పెద్దవాడిని అడుగుతున్నాడు, అన్నయ్య ఏం తోచట్లేదు, ఒక కథ చెప్పరా, సముద్రపు గాలికి విసుగ్గా ఉంటుంది, సముద్రం లోపల కనుక సముద్రపు గాలికి వామిటింగ్ సెన్సేషను,
విసగడ వస్తాయి, సీ సిక్నెస్. అవును. ఏదైనా మాట్లాడితే బాగుంటుంది, ఏదైనా కథ చెప్పరా అన్నయ్య అని అడిగాడు. ఏం కథలు చెప్పుకుంటానరా, మన కథే చెప్పుకోవాలి. పూర్వం పురూరవ చక్రవర్తి అని మహారాజు, ఆయన అత్యద్భుతమైన చరిత్ర కలిగిన వాడు. ఊర్వశిని సాధించేట, జయప్రదాదేవని ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక శనేశ్వరుడు పట్టుకున్నాడు పురూరవ చక్రవర్తిని. ఈ పురూరవ చక్రవర్తి అనగానే పెట్టే పిల్లలు ఒక పక్కన కూర్చున్నారు, ఆ పెట్టె ఒక పక్కన. ఈ పెట్టె తమ గురించే మాట్లాడతామని పెట్టెలో ఉన్న ఆవిడ పెట్టెతో సహా పిల్లల దగ్గరికి జరిగొచ్చింది. పిల్లల దగ్గరికి జరిగింది వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. అప్పుడు ఈ జయప్రదాదేవిని పెళ్లి చేసుకున్న తర్వాత ఓ 2 పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టాక శనీశ్వరుడు పట్టుకున్నాడు. ఆయన తత్తరపడి శనీశ్వరుడి నుంచి తప్పుకోవటం కోసం రాజ్యం వదిలిపెట్టి భార్య పిల్లలతో సహా పారిపోయాడు. ఈ పారిపోయిన తర్వాత ఏమైంది, ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. తర్వాత ఒక చోట భార్యని పోగొట్టుకున్నాడు. ఎలా పోగొట్టుకున్నాడో పిల్లలకి తెలియదు, ఏం జరిగిందనేది తెలియదు, ఆయనకి తెలీదు. ఏం జరిగిందో ఆయనకి తెలీదు. భార్య మిస్ అయిపోయింది, కాలిపోయింది అనుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడే కదా ఆయనకి బతికుందని తెలిసింది, పిల్లలకి తెలియదు ఆ సంగతి. తర్వాత ఒక నదీ ప్రవాహం దగ్గర పిల్లల్ని కూడా పోగొట్టుకున్నాడు. పాపం ఆ పిల్లలు మనమేట, మన తండ్రి పురూరవ చక్రవర్తిట. మనకు ఉపమహర్షి చెప్పాడు కదా ఈ రహస్యం, ఏనాడో మళ్ళీ మనం కలుస్తా అంట అన్నాక ఒక్క క్షణమై ఒరే ఈ పెట్టేట్రా మన దగ్గర ఉంది, మనం ఇందాక దూరంగా కూర్చున్నాం కదా అనుకున్నారు. అనుకుని ఏం చేశారు, పెట్టె దగ్గరకు వచ్చేసి అంత పెద్ద పెట్టె దగ్గర కూర్చోడం, ఇంకా కొంచెం అవతలకి జరిగి పురూరవ చక్రవర్తి కథలు చాలా ఉన్నాయిరా, ఆయన ఊర్వశితో అని పెట్టెకేసి చూశాడు. పెట్టె జరిగి వస్తుంది, ఇదేంటి ఇది కదిలొస్తుంది అని ఆశ్చర్యపోయి కథ చెప్తుంటే కదులుతోందని తెలిసింది వాళ్ళకి. అది కూడా నువ్వు పిచ్చాపాటి మాట్లాడుకుంటే కథలు కామ్గా కూర్చుంది. ఆవిడకి తెలిసింది ఈ పిల్లలిద్దరూ తన కుమారులేనని. ఇక వాళ్ళు ఎటు జరిగితే అటు జరగటం మొదలుపెట్టింది. వాళ్ళు పురూరవుడు అనగానే నడిచి వచ్చేస్తుంటుంది పెట్టె. అక్కడి నుంచి వీళ్ళు ఏం చేశారు, ఓ పని చేద్దాం, సముద్రం నుంచి బయటికి వెళ్ళిపోదాం. చిన్న పుట్టేసుకొచ్చారు. పుట్టితో పాటు వస్తుందేమో చూద్దామని చెప్పి షిప్ దిగారు. ఇట్లా మెట్ల మీద దిగుతారు కదా, ఈ పెట్టె కూడా మెట్ల మీద నుంచి జారి వచ్చేసింది కిందకి. వీళ్ళు పుట్టిలోకి ఎక్కారు. ఆ పుట్టి వెనకాలే ఈదుకుంటూ వచ్చేస్తుంది పెట్టె. సముద్ర తీరంలోకి వచ్చేసింది. తెల్లారిపోయింది. ఈ పిల్లలిద్దరు ఏం చేశారు, రాజుగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి మీరు ఒక పెట్టెకి కాపలా ఉండమని పంపించారు కదా, ఆ పెట్టె సముద్ర తీరానికి వచ్చేసింది, వచ్చి చూదురుగాని రండి అన్నారు. అనేసరికల్లా రాజు ఆశ్చర్యపోయాడు, అందరూ ఆశ్చర్యపోయారు. అదేమిటి ఏనుగులు కదిపినారా అని పెట్టె, పిల్లలు పైగా వాళ్ళకి సహాయం లేదు, వాళ్ళిద్దరే, వాళ్ళతో పాటు ఎట్లా వచ్చిందంటే పెట్టె దానంతటా అదే వచ్చిందని చెప్తున్నారు. వెంటనే వీళ్ళు ఏం చేశారు, రాజుగారు ఏం చేశారు, తన భార్యని తర్వాత అత్తమావల్ని పిలిచాడు. అదే టైంకి ఈయన ఫ్రెండ్ ఉన్నాడు కదా పరదేశి కావలి, అతను సరస్వతీదేవి అనుదిన ఆహారం ఇవ్వడానికి వస్తుంది ఆవిడ అందరూ కలిసి ఆ సముద్ర తీరానికి వెళ్ళారు. వెళ్ళాక ఈయన అడిగాడు, ఏం చెప్తే దేనివల్ల ఈ పెట్టి ఇక్కడికి వచ్చింది అనుకుంటున్నారు మీ ఉద్దేశం అంటే, మేము పురూరవ చక్రవర్తి కథ చెప్పుకున్నాము, ఆ పురూరవ చక్రవర్తి పేరు వినగానే ఈ పెట్టె కదిలి మా వెనకాల వచ్చేసింది అని చెప్పారు. చెప్పేసరికల్లా ఈయన పరమానందం పట్టలేక ఆ పెట్టెని ముట్టుకున్నాడు. ఇట్లా పట్టుకునేసరికల్లా పెట్టె మూత ఉడి లేచి వచ్చింది. ఆ పెట్టెలోంచి జయప్రదాదేవి దిగి బయటకు వచ్చింది. జనం అంతా ఆశ్చర్యపోయారు. ఆయన నవకోటి నారాయణ కాళ్ళ మీద పడ్డాడు, క్షమించమని, నన్ను క్షమించు, ఒక్క క్షణం నా బుద్ధి చెలించటం వల్ల ఇట్లాంటి పొరపాటు జరిగింది అనేసరికి రావటం ఏమిటి, ఆ సరస్వతీదేవి అక్కడి నుంచి శనేశ్వరుడు కూడా వచ్చాడు. వచ్చి ఈమె నీ భార్యే కాదు, ఈ కుమారులిద్దరూ నీ సంతానమే, వీళ్ళని ఒక గొల్లపడుచు ఆవిడ గొల్లెత కాపాడింది, కొంత రాసవిద్యలు అవి నేర్పించింది, ఉపమహర్షి ఈమెకి ఉపదేశం చేశాడు, దానివల్ల అంటే నిన్ను చూశాడు, కాలు చేయలేకుండా నిన్ను చూసి వెళ్ళిన ఉపమహర్షి అక్కడికి వెళ్ళి పిల్లల్ని సరిచేశాడు, కాబట్టి నీ కథ సుఖాంతమైంది, నువ్వు ఇంతకాలం ఈ ధర్మపరాయణత్వాన్ని వదిలిపెట్టకపోవటం వల్లే ఇవాళకి ఇది నీ చరిత్ర ఇట్లా లోకోత్తరంగా అయిందని శనేశ్వరుడు సరస్వతీదేవి ఇద్దరు చెప్పారు. చూస్తున్న ప్రజలంతా ఆశ్చర్యపోయారు. జయప్రదాదేవి ప్రవేశించిన నాడు ఎలా ఉందో అలాగే ఉంది, ఏమీ మార్పు లేకుండా. ఈవిడేమో భర్తకి పాదాభివందనం చేసిన, పుష్పాంజలేమో అక్కగారికి పాదాభివందనం చేసింది. తర్వాత వెంటనే ఆయన తనకి శుచిముఖుడు ఉన్నాడు, ఈయన మంత్రి కూడా వచ్చేసాడు కదా, వీళ్ళంతా కలిసి తమ రాజ్యానికి వెళ్ళిపోయారు. ఈ శనేశ్వరుని యొక్క ఆజ్ఞతోటి వెళ్ళిన తర్వాత ఏ సామంతులైతే ఈయన రాజ్యం మీదకి వచ్చారో వాళ్ళంతా 56 మంది సామంతులు ఆయనకి కప్పాలు కట్టి ఆయన్నే చక్రవర్తిగా ఒప్పుకున్నారు.
భార్య కుమారులతో చాలా అత్యద్భుతమైన జీవితం గడుపుతూ ఏం చేశాడంటే ఆయన జ్ఞాపకం వచ్చింది. సరస్వతీ నది ఒడ్డున తన వాళ్ళని రూపవంత గంధర్వులు వాళ్ళని గురించి ప్రార్థన చేస్తే ఒక అగ్ని పుట్టింది. అవును. ఆ అగ్నిని ఒక చోట దాచిపెట్టొచ్చాడు. అక్కడికి వెళ్ళాడు. వెళ్తే ఆ అగ్ని ప్రాంతంలో ఒక పెద్ద సెమీ వృక్షం మొలిచి ఉందట. ఎక్కడైతే ఈయన అగ్నిని స్థాపించాడో అక్కడ. ఆ తర్వాత ఆయన మళ్ళీ అక్కడ ఆ సెమీ వృక్షపు కొమ్మలతో ఇది చేస్తే ఒకదానికొకటి పుట్టి ఇది చేస్తే ఊర్వశి వచ్చిందట మళ్ళీ ఆయన కోసం. మళ్ళీ ఊర్వశి వచ్చాక ఇంకొక సంతానం కలిగింది. ఇంకో కుమారుడు కలిగాడు ఆయనకి. ఇంకో కుమారుడు కలిగాడు. తర్వాత ఈ భార్యలతోటి పుష్పాంజలి మరియు ఈవిడ ఉంది కదా జయప్రదాదేవితో హాయిగా సంతోషంగా గడిపి కొంతకాలం గడిపి ఊర్వశి వెళ్ళిపోయింది. పిల్లలకి రాజ్యాభిషేకం చేసేదాక తర్వాత వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి ఆ తర్వాత దేహత్యాగానంతరం ఆయన తన ప్రేయసి అయినటువంటి ఊర్వశి పరిష్వంగాన్ని మళ్ళీ పొందాడు. దేహత్యాగం తర్వాత ఆయన మరణించిన తర్వాత స్వర్గానికి కదా వెళ్తాడు. భార్యలు స్వర్గానికి వెళ్ళిపోయారు. ఈయన ఊర్వశి మళ్ళీ లభించింది ఆయనకి మరణానంతరం కూడా. శనేశ్వరుడు చెప్పాడంటే ఇట్లా ఓపికగా ఉన్నవాడి కథ వింటే వాళ్ళకి శని బాధలు తక్కువగా ఉంటాయి. నీ కథ విన్న వాళ్ళకి చెప్పిన వాళ్ళకి కూడా శని బాధలు తక్కువ అని ఆనందించాడనమాట. అట్లా పురూరవ చక్రవర్తి కథ. చాలా బాగుంది. మేమంతా విన్నాము మీ నోటి ద్వారా. సో ఆయన అనుగ్రహం మా అందరికీ ఉండాలి. తప్పకుండా ఉంటుంది. రైట్ రమణ గారు, నమస్తే. నమస్తే జయ.